నమస్కారం. సభకు నమస్కారం. ఇవాళ మనం సుప్రసిద్ధ జర్నలిస్టు మన కె వేణుగోపాల్ గారు ఉత్తరీయం కప్పి స్వాగతం పలుకుతారు. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అట్లాగే ఇండియా టుడే ఇంగ్లీష్ పూర్వ సంపాదకులు వారికి మన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కేశవులు గారు ఉత్తరీయం కప్పి స్వాగతం పలుకుతారు. వీరం కాదు మల్లయ్య అన్నా సార్, వీరమల్లయ్య ఇంకొకరు సీనియర్ స్పీచిన మొట్టమొదటి ప్రసంగం చేసిన జేవి లక్ష్మణరావు గారు విచ్చేశారు. వారికి గురుప్రసాద్ గారు ఉత్తరీయం కప్పి స్వాగతం పలుకుతారు. తర్వాత మా గ్రంథాన్ని మేము తలపెట్టిన అంటే అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథాన్ని దాన్ని చూసి కొంత ప్రేరణ పొంది ఆయన ఉచితంగా సముచితంగా ముద్రించి ఇచ్చారు. వై వెంకటేశ్వరరావు గారు సాయి లిఖిత ప్రింటింగ్ ప్రెస్ అధినేత, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హేమసుందర్ వెంకటేశ్వరరావుకి ఉత్తరీయం కప్పుతారు. వెనకటికి మహాత్మా గాంధీ గారు 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మీద ఒక బ్రహ్మాండమైన గ్రంథం తేవాలని కాంగ్రెస్ వాళ్ళు ఇతరు పెద్దలు సంకల్పించి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఎడిటర్గా ఎంపిక చేసుకున్నారు. అయితే వారు ఎడిటర్గా అది స్వీకరించిన తర్వాత మొట్టమొదట జార్జ్ బెర్నార్డ్ షాకి ఒక ఉత్తరం రాశారట, ఒక మహాత్మా గాంధీ మీద ఒక వ్యాసం రాసి పంపమని. ఆ ఉత్తరం చూసి ఆయన, మహాత్మా గాంధీ గురించి నేను రాయడం ఏంటి, మహాత్మా గాంధీ చెప్పినవే మనం వేయాలి తప్ప మనం రాసినవి ప్రయోజనం లేదు, నేను రాయనన్నాయట బెర్నార్డ్ షా. ఇక దీన్ని మేము ప్రేరణగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఈ గత ఏడాది జి కృష్ణ గారి శత జయంతి ఉత్సవం వచ్చింది. అప్పుడు ఒక సదస్సు ఏర్పాటు చేసి ఒక గ్రంథం వేయాలని సంకల్పించాం. అది కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. అయితే గ్రంథం మాత్రం వేద్దామనుకున్నాము. ఇక అప్పుడు అందరితో రాయించడం అంటే ఆయన అందరికీ తెలియదు, 100 ఏళ్ల క్రితం పుట్టినవాడు కదా, మనం అంతా కొత్త వాళ్ళు ఉన్నారు, ఏదో నా లాంటి వాళ్ళకి కొందరికి తెలుసు. కానీ అందుకని గాంధీ స్ఫూర్తితోనే ఆయన మీద వ్యాసాలు కాదు ఆయన రాసినవి వేద్దామని ఇప్పుడు తెచ్చాము మేము. ఇది దాని వెనకాల కథ. అది ఎప్పుడో నాకు రాసిచ్చాడు. అప్పుడు రచయితల సహకార ప్రచురణ సంస్థ ఒకటి స్థాపించి వరుసగా పుస్తకాలు తెద్దామనుకున్నాము. దానికోసం ఆయన అప్పుడు ఇప్పుడు కన్నవి విన్నవి 2 నాకు రాసిచ్చారు. అప్పుడే ముందు మాట రాశాడు 87లో. అప్పుడు వేయలేకపోయాం, ఇప్పుడు వేసాము. ఈ 80 లోగడ అప్పుడు ఇప్పుడు మన చక్రధర ఒక రచనా స్కూల్ నుంచి వేశారు. కానీ అది తర్వాత అప్పుడు ఇప్పుడు తర్వాత రాసినవి. మేము వేసేవే మొట్టమొదటివి. ఆయన అప్పుడు వేసినా మేము ఇప్పుడు. అప్పటికీ ఇప్పటికీ కృష్ణ గారు పఠనీయుడే, అందుకని ఈ గ్రంథం వేశాము. ఇది కాకుండా ఈ అనుభవాలు జ్ఞాపకాలు కార్యక్రమంలో మేము మొట్టమొదట జేవి లక్ష్మణరావు గారితో 2012లో ప్రారంభించాం. ఆ తర్వాత ఎంఎస్ శర్మ గారు చేశారు 2వ ప్రసంగం. వారు ఇవాళ లేరు మన మధ్య. ఆ తర్వాత 3వ ప్రసంగాన్ని ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు చేశారు. ఆయన కూడా ఇవాళ మన మధ్య లేరు. 4వ ప్రసంగం పివివి గోపాలస్వామి గారు చేశారు. ఆయన తెనాలిలో పీటీఐకి ఉండేవాడు రిపోర్టర్గా. వారు కూడా ఈ మధ్య ఇప్పుడు వెళ్ళారు. ఈ 5వ ప్రసంగం ఎన్ ఇన్నయ్య గారు ఇండియాలో లేరు, అమెరికాలో ఉన్నారు.
వాడు రాలేకపోయారు. 6వ ప్రసంగాన్ని గణేశన్ గారు చేశారు. వారు 90+ అయితే తిరుగుతున్నారు బాగానే, కానీ వాళ్ళ ఊళ్ళో లేరు, అందుకని వారు రాలేకపోయారు. 7వ ప్రసంగాన్ని ఎస్ వెంకటనారాయణ గారు, ఇండియా టుడే ఇంగ్లీషు ఎడిటరు, ఆన్లుకర్ ఎడిటర్ అయిన వెంకటనారాయణ గారు చేశారు, వారు వచ్చారు. ఆ తర్వాత వెంకటనారాయణ గారి తర్వాత మన దాసు కేశవరావు గారు కూడా చేశారు, వారు ఉన్నారు ఇక్కడే. ఆ తర్వాత ఎక్కువ ప్రసంగాలు పుస్తకం వేద్దామంటే కనీసం 10 ప్రసంగాలు ఉండాలి కదా, ఏం చేద్దామని దాసు కేశవరావు గారు అన్న, ఆయన ప్రఖ్యాత జర్నలిస్టు, అమెరికాలో స్థిరపడ్డారు. వారు మొన్న జూలైకే 100 ఏళ్ళు నిండారు వాళ్ళకి, అయినా కూడా బాగా మంచి జ్ఞాపకశక్తితో ఉన్నారు. మేము అడిగాం మీరు చేస్తారా అంటే చేస్తానన్నాడు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయాడు. ఆయన రాసి పంపాడు, దాన్ని మేము తెలుగు చేసి ఇందులో వేశాము. దాసు కృష్ణమూర్తి గారు అన్నగారు, అన్నయ్య పెద్దన్న, అవును దాసు కృష్ణమూర్తి గారు, దాసు కేశవరావు గారు అన్న, అది కూడా ఇందులో చోటు చేసుకుంది. చివరిలో ఈ మధ్యకాలంలో పిఏ రామారావు గారు క్రానికల్లో పనిచేశారు చాలా కాలము, 3.5 దశాబ్దాలు పైగా, ఇప్పటికీ ఎన్ఎస్ఎస్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. వారు ఈ మధ్య వాట్సాప్లో వారి స్మృతులు రాయడం స్టార్ట్ చేశారు. ఇవి బాగున్నాయి అనుకుంటే మా కేశవరావు గారు వాటినన్నిటి ఎడిట్ చేసి ఒక ప్రసంగంలాగా ఇచ్చారు. ఇట్లా మేము ఒక 10 ప్రసంగాలను అనుభవాలు జ్ఞాపకాలు అంటే ఈ కృష్ణ గారు మొట్టమొదలు, అప్పుడు ఇప్పుడు గ్రంథం కృష్ణ జీకే అంటే చాలామందికి తెలుసు. ఆయన అసలు పేరు కళ్యాణ వేణుగోపాల కృష్ణమూర్తి. వారు 1924లో పుట్టారు. ఏ సమయంలో అయినా కూడా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా సరళంగా, సుందరంగా, జనరంజకంగా వ్రాయగలిగిన విషయగ్రహణ పారీణుడు కృష్ణ గారు. తెలుగైనా ఇంగ్లీష్ అయినా సమాన అధికారంతో జోడు గుర్రాల వలె వేగంగా, వాసిగా వ్రాయగలిగిన అసాధారణ ధారణాశక్తి గల సాదాసీదా పత్రికా రచయిత. అయితే మనం ఎక్కువ రాజకీయ నాయకులతోని తిరుగుతాం కాబట్టి మనం వాళ్ళతో మాటల్లో దించి కలం కాగితం పట్టుకుంటే ఆపేస్తారు. అందుకని ఆయన కృష్ణ గారు తొలి రోజుల్లో అవధాన ప్రక్రియ, ధారణని బాగా సాధన చేశారు. ఆయన నోట్స్ రాసుకునేవాడు కాదు, మాట్లాడుతూ అదే మననం చేస్తూ ఆఫీసుకు పోయినాక మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఏం మాట్లాడాడు దించేసేవాడు. అట్లా ఆయన అసాధారణమైన జర్నలిస్టు. నేను అప్పుడు చిన్న పిల్లవాడిని, ఆయన పెద్దవారు. వారితో ఎందుకో వారు నన్ను బాగా ప్రేమించారు. నా తరం వాళ్ళందరికీ కూడా ఆయన తెలుసు. వారు ఎన్నో ముచ్చట్లు చెప్పేవారు, వారి దగ్గర ఎంతో నేర్చుకున్నాం. ఒక్క ముచ్చట చెబుతాను మీకు. వారు ఖోస్లా కమిషన్, గోదావరి కృష్ణ వాటి మీద ఖోస్లా కమిషన్ రిపోర్టు వచ్చింది. అయితే ఇంకా ప్రణాళికా సంఘానికి కానీ ప్రధానమంత్రికి కానీ సమర్పించలేదు. ఆ సమయంలో ఖోస్లా కమిషన్ రిపోర్టు ఆయన చేతికి వచ్చింది. దాన్ని ఆ రాత్రి ఆయన తెలుగు చేసి ఆయన అప్పుడు పనిచేస్తున్న ఆంధ్రపత్రిక పంపాడు. అది ఆంధ్రపత్రికలో మాత్రమే పబ్లిష్ అయింది. అప్పుడు కృష్ణమాచార్యులు గారు ప్రణాళికా సంఘం ఉప అధ్యక్షులుగా ఉన్నారు. ఇదేమిటి ఈ తెలుగు పత్రికలో వచ్చింది, దీనికి జల విద్యుత్ సంస్థలో తెలుగు వాళ్లే లీక్ చేసి ఉంటారు అని కక్షగట్టి జల విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న తెలుగు వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయట. ఆయన చాలా వేదన చెందారు కృష్ణ గారు, ఇది ఎట్లాగా ఉందని. అప్పుడు గుల్జారీలాల్ నందా గారు, ఆయన 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా చేసినవారు, వారు తెలుసు వీరికి. అంతకు ముందు రోజే వారితో మాట్లాడినారట. మళ్ళీ వెళ్ళారు వారి దగ్గరికి, ఇది ఇట్లా జరిగిందండి, అందరినీ సస్పెండ్ చేశాడు, చాలా దారుణం. నేను మీతో మాట్లాడినప్పుడు మీరు వ్యక్తం చేసిన విషయాల్లోనే అది ఉంది, దాని ఆధారంగా నేను రాస్తే వాళ్ళని ఇట్లా చేశారంటే ఆయన వెంటనే కృష్ణమాచారి గారికి ఫోన్ చేసి ఆ సస్పెన్షన్ ఎత్తేయించారట. ఇట్లా ఎన్నో చెప్పేవారు. ఇట్లాగా ఇంకొకటి చెప్తాను ఎక్కువ టైం తీసుకోకుండా. ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు అప్పుడు అక్కడ ఢిల్లీలో మీటింగ్ ఉంటే ప్రకాశం పంతులు వచ్చారు. ప్రకాశం పంతులు అంటే ఇక ఆయనకి ఎనలేని ప్రేమ కృష్ణ గారికి.
ఆయన వాళ్ళ ఆఫీస్లో అంటే ఆయనకి ఏంటంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రకి ఆ విషయాన్ని ఆ కార్యవర్గ సమావేశంలో చెప్పాడట. అయితే కృపలాని ఏమన్నాడు, కాదు మీరు రాజీనామా చేసి కాంగ్రెస్లో కలవండి, కాంగ్రెస్లో ఉంటే మేము సపోర్ట్ చేయమన్నారట. చాలా వేదన చెందాడు. అయిపోయింది మీటింగ్, బయటకు వచ్చాడు. వచ్చినాక కృష్ణ గారు వేచి చూస్తున్నారు. అప్పుడు ప్రకాశం గారు అన్నారట, నాకు బహుమూత్ర వ్యాధి అంచేత ఎప్పుడు నేను వెళుతుంటాను, ఒక టెలిఫోను ఒక గది ఉన్నది నాకు చూడవయ్యా కృష్ణ అన్నాడట. ఎక్కడ దొరుకుతుంది, ఢిల్లీలో 1947లో. అయితే సరే వాళ్ళ ఇంటికే తీసుకొచ్చాడట. ఇంట్లో టెలిఫోను సౌకర్యం కల్పించాడు. ఆయన మొట్టమొదటి టెలిఫోను సి రాజగోపాలాచారి గారికి చేశారట. రాజగోపాలాచారి అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి చేసినవాడు కదా. ఆయనతో ఏమన్నాడంటే, రాజగోపాలాచారి నాకు ఆంధ్రాకి మొదటి ముఖ్యమంత్రి కావాలని ఉంది, అందుకని మీరు కాస్త పండిట్ జవహర్లాల్ నెహ్రూకి చెప్పాలి అన్నాడట. ఆయనకి నాకు పడదు, అయినా కూడా తప్పకుండా చెప్తానని పెట్టేసాడట. ఇంకా ఆలోచిస్తూ మళ్ళీ జవహర్లాల్ నెహ్రూకి అత్యంత ప్రియతముడైన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావుకి ఫోన్ చేసి నాకు ఇట్లా ఉంది, కాస్త నెహ్రూ గారికి చెప్తారా అన్నాడట. ఇది చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఆంధ్ర పత్రిక టంగుటూరి ప్రకాశం గారికి వ్యతిరేకమైంది. ఆయన గురించి వ్యతిరేకమైన వార్తలే వ్రాస్తుంది. అయితే ఈయన ఆంధ్ర పత్రికలో పనిచేస్తూ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఇది యజమాన్యానికి తెలిస్తే అంతే సంగతులు. అయినా కూడా పర్వాలేదని తీసుకొచ్చాడు ఆయన. కర్మగాలు ఏమైందంటే, ఈయన టెలిఫోన్లు ఇలా అయిపోగానే ఆంధ్రపత్రిక అధినేత శంభుప్రసాద్ గారు, నీలం సంజీవరెడ్డి గారు, అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాలేదు, వాళ్ళిద్దరూ కృష్ణ గారి ఇంటికి వచ్చారట. చూశారు ఇదంతా, ఎవరు ఏం మాట్లాడలేదు. అంతా అయిపోయినాక భోజనాలు అందరికీ లచ్చుమామ గారు పెట్టారు. అందరు వెళ్ళిపోతున్నప్పుడు ప్రకాశం గారు అన్నారట, కృష్ణ నేను మీ ఇంటికి అతిథిగా వచ్చాను, వార్తల కోసం కాదు, వార్తలు ఇవ్వకూడదు అన్నాడట. అప్పుడు శంభుప్రసాద్ గారు, ఇవన్నీ మనకు తెలిసిన సత్యాలే కదా, వార్తలకి ఎందుకు ఇస్తామని అన్నాడట. కానీ అట్లాగే తర్వాత ఆయన కంటిన్యూ అయినాడు. అప్పటి వాళ్ళ ఎంత పెద్ద మనసు చెప్పండి. ఇక ఇలా ఎన్నో చెప్పొచ్చు. ఇవన్నీ కాదు, ఇక ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఇదే ఎక్కువ కాలాతీతం అవుతుంది. మా సంస్థ గురించి మేము ఎప్పుడూ ఒక 14-15 సంవత్సరాల క్రితం వయోధిక పాత్రికేయ సంఘాన్ని కేవలం ఆరోగ్య కారణాలతోని పెట్టాము. ఆ విషయాన్ని మేము అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించాడు, అందరికీ కూడా కార్డులు ఇప్పించాడు. దాంతోనే మా సమస్య అయిపోయింది. ఇంకేం చేద్దాం, అందరం బాగా చేతనైతున్న వాళ్ళమే, ఏదో ఒకటి చేద్దాం, మనం కావలసిన వాళ్ళకి, మన యువకులకి, అంటే జర్నలిస్టులకి పనికి వచ్చే గ్రంథాలు వేద్దామని అనుకొని పాత్రికేయ వెలుగులు స్టార్ట్ చేసి దానికి తెలుగులో ఇంగ్లీష్లో వేయడానికి దాదాపు 2 లక్షల రూపాయల వ్యయం కాబోతున్నది. ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు కేఐ వరప్రసాద్ రెడ్డి అని శాంతా బయోటెక్నిక్స్ అధినేత ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడేమో అని. పోగానే ఆయన అన్నాడు, మీరు రాంగ్ టైంలో వచ్చారండి, నేను శాంతా బయోటెక్నిక్స్ ఇప్పుడే బయటకు వచ్చాను అన్నాడు. సరేలేండి, అయితే ఏమిటి, మిమ్మల్ని కలిసాం కదా అన్నాం. ఇంతలో ఆయన ఇంట్లోకి వెళ్ళి ఒక చెక్ తీసుకుని వచ్చి మా అధ్యక్షులు అప్పుడు జిఎస్ వరదాచార్య గారి చేతిలో పెట్టారు. చూస్తే 1,00,000 రూపాయలు ఆయన, నేను సొంతంగా ఇచ్చాను అన్నాడు. మాకు కళ్ళు చెదిరిపోయాయి. 1,00,000 రూపాయలు ఇచ్చాడు మేము అడగకుండాని. బాగుందని వచ్చేసి అప్పుడు కమిషనర్గా ఉన్న పార్థసారథి గారిని కలిసాం. ఆయన ఒక 50,000 రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అన్నాడు. మీరు టూరిజం శాఖ మంత్రిని కలవండి, ఆయన కూడా ఇస్తాడంటే ఆయన్ని కలుస్తానే. ఇట్లా 2 లక్షలు వసూలు చేసి మన పాత్రికేయ వెలుగులు అనే గ్రంథాన్ని దాదాపు 1200 మంది జర్నలిస్టులు, హిరేషలింగం పంతులు మొదలుకొని ఇవాళ 20 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రతివాడి వరకు 1200 గురించి మేము ఒక గ్రంథాన్ని తెచ్చాము. అవి ఒక 2-3 నెలల్లో మొత్తం చెల్లిపోయాయి. డబ్బులు వచ్చాయి బాగా. ఏం చేద్దాం అని మొదలుపెట్టాం. అప్పుడు మళ్ళీ వరుసగా పుస్తకాలు వేయడం ప్రారంభించాము. ఇప్పటికి మేము 22 పుస్తకాలు వేసాం ఆ సిరీస్లో. ఇంకా ఎక్కువ చెప్పవచ్చు కానీ కాలాతీతమైనది. ఇప్పుడు మా అధ్యక్షుల వారు
అధ్యక్షోపన్నం చేసినాక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయవర్ల గారు, వెంకటేశ్వర గారు, అందరూ వెంకటేశ్వర స్వామిలో వరుసగా ఒక దీనిలో ఉన్నారు. రాజా సుఖా గారు, రామచంద్రమూర్తి గారు, మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్, ఓల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, నాట్ ద ఏజ్, జేవి లక్ష్మణరావు గారు, వేదిక ముందర మీరు అందరూ ఆశీనులు ఉన్న మీ అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మా అసోసియేషన్ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ ఈ విధంగా కళకళలాడుతున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య పాపం ప్రింట్ మీడియాని పట్టించుకునే వాళ్ళు తక్కువ అవుతున్నారు ప్రతిరోజు. అలాంటిది ఈరోజు వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. దీనికి ప్రధాన కారణం మ్యాగ్నెట్ అంటే మన వెంకయ్య నాయుడు గారు. ఆయన వచ్చారు కాబట్టి ఇంతమంది వచ్చారని నా నమ్మకం అన్నమాట. ఇంకా వెంకయ్య నాయుడు గారితో మా అందరికీ ఉన్న ఈక్వేషన్ కానీ సంబంధాలు కానీ చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసింది. ఆయన అందరికీ పరిచయం, మేమందరం ఆయనకి బాగా పరిచయిస్తున్నాం అనమాట. చాలా కాలంగా కలిసి పనిచేసాం. ఇందాకే అంటున్నారు, నేను రాజకీయంలో వచ్చిన టైంలో మేమందరం, అంటే నాకు నేనని చెప్పడం కాదు, మాతో ఉన్న వాళ్ళందరూ దేవర్ ఆల్సో ఇన్ ది ప్రైమ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అని. దట్స్ ఇండీడ్ ఏ ప్రివిలేజ్ ఫర్ ఐ డీమ్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ అనమాట. ఇప్పుడు నేను జి కృష్ణ గారి గురించి కూడా ఒక రెండు ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన ఉదయవర్ల గారు ఫుల్ సుదీర్ఘంగా మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వెరీ గుడ్ ఇది అనమాట. మనకి దట్ ఈస్ మై హ్యాండిక్యాప్. ఐ రియల్లీ కాంట్ స్పీక్ లాంగ్. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వారితో పాటు పనిచేసే అవకాశాన్ని నాకు ఉండడం ఇదిగా ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో 70 ఎమర్జెన్సీ టైంలో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉండేవాడిని. అది కూడా ఒక విధమైన గర్వకారణమే అనుకుంటాను. ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేరు అంటేనే అంత పాపులర్గా ఉండేది అనమాట. ఆ రోజుల్లో నేను అక్కడ ఉన్నప్పుడు జి కృష్ణ గారు కూడా అదే టైంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేరడం జరిగిందనమాట, mid-75s. ఆ టైంలో మనకి ఫస్ట్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అయినప్పుడు మేమిద్దరం కలిసి దాన్ని కవర్ చేయడము. అట్లాగే ప్రఖ్యాత కవి దశరథి గారు కూడా మా దగ్గర ఆంధ్రప్రభలో కొన్ని రోజులు ఆయన పనిచేశారు అనమాట. మేము ముగ్గురం కూడా ఒక విధంగా కో రిపోర్టర్స్ అని చెప్పుకోవడానికి నాకు కూడా గర్వంగా సంతోషంగా ఉంది. అది కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఇదే నేను మాట్లాడడం చాలా గొప్ప అని అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ పూర్ ఇన్ పబ్లిక్ స్పీచ్ అనమాట. నెర్వస్నెస్ అవన్నీ వస్తాయి. అందుకని నేను బిఫోర్ ఐ గో ఫర్దర్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇట్ మే సౌండ్ not very decent, but still I'm saying, if you don't mind, I need a little bit of water. Apologies to all of my friends for the ఇట్లా కొద్దిగా ఇదిగా చెప్పానని ఇంకో విధంగా అనుకోకండి. దయచేసి కోఆపరేట్ చేస్తే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. ఇప్పుడు వెంటనే వెంకయ్యనాయుడు గారు 2 గ్రంథాలను ఆవిష్కరిస్తారు. లక్ష్మణరావు గారు మీరు పైకి రండి. శ్రీనివాస్ మీరు
నాకు మొన్న ఈ మధ్య దాకా కూడా కృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ ఉండేది. అదేమిటంటే ఈయనేంటి ఎప్పుడు పాత విషయాలు మాత్రమే నెమరు వేసుకుంటూ ఉంటాడు, ఆ చరిత్ర అంతా తవ్విపోయాల్సిన అవసరం ఉందా అని నేను భ్రమంలో ఉండేవాడిని. కృష్ణ గారి గురించి తెలుసుకునే కొద్దీ, చదివే కొద్దీ కొత్త ద్వారాలు తెరుచుకుంటూ వచ్చాయి. ఆయన గతంలోని విషయాలని వర్తమానంతో ముడిపెట్టే ఒక వారధిని నిర్మిస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత నాకు జ్ఞానబోధ జరిగింది. ఆయన ప్రతి రచనలో కూడా గొప్ప నేరేటివ్ అనేది, ఇవాళ తరచూ వింటున్నటువంటి ఒక గొప్ప నేరేటివ్ అనేది మనకి ప్రతి పీస్లో కూడా కనపడుతుంది. మరొకటి ఏమిటంటే రకరకాల రసాలని, భావాలని, భావోద్వేగాలని కలిగించగలిగిన ఒక గొప్ప కలంకారీ మేస్త్రి కృష్ణ గారు. ఒక్కొక్కసారి ఔరా అబ్బా అనిపిస్తాడు, ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కోసారి ఆనందం, వ్యంగ్యం ఉంటుంది. అన్ని రకాల భావాలని సందర్భానుగుణంగా ఆ థీమ్ని బట్టి ఎంచుకోవటంలో నిజంగా ఆయన ఒక మంచి నగ చెక్కితే దాంట్లో ఒక అన్నిటినీ వజ్రాలని పొదిగినటువంటి ఆ నేర్పరితనం అనేది ఈ కాలపు జర్నలిస్టులు ముఖ్యంగా కృష్ణ గారిని చదవాల్సిన అవసరం ఎందుకుంది అంటే ఇందుకే ఉంది. ఏ థీమ్ని ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, చివరిలో చళ్ళుమని చెంప కొట్టేటట్టుగా ఎక్కడ రాయాలి, వెంటాడే జ్ఞాపకంలాగా ఎక్కడ మిగల్చాలి అనేటువంటిది దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి కృష్ణ గారు ఆదర్శంగా నిలుస్తారు. చలం గురించిన నాకు కూడా నిన్న మొన్నటిదాకా ఉన్న అభిప్రాయాలు ఏమిటి, చలం ఇంత అభ్యుదయవాది, ఇన్ని స్త్రీ స్వేచ్ఛ కోసం ఇంత రాశాడు, చివరికి వెళ్ళి ఆ అరుణాచలంలో సెటిల్ అయిపోయాడు ఏమిటి అనే దాని మీద ఇప్పటికీ చాలామంది ఆ గ్యాప్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ గ్యాప్ని అర్థం చేసుకోవడానికి కృష్ణ గారు ఒక వ్యాసంలో ఒక కనువిప్పు కలిగించి ఒక మాట చెప్పారు. అది మానవ ప్రవర్తనా సరళిని ధర్మాలతో, ఆచారాలతో కలవకుండా చూడగలిగాడు చలం. చలం కుటుంబానికి మతం లేదు, కులం లేదు. వాళ్ళ ఆధ్యాత్మిక సాధనకు మత కుల కాలుష్యం లేదు అని ఆయన తేల్చాడు. నాకు దీన్ని బట్టి చలాన్ని నేను అర్థం చేసుకోవడానికి నాకు కృష్ణ గారు రాసిన పీస్ ఒకటి ఆసరాగా నిలిచింది. ఆయన చిత్తూరులో రెసిడెంట్ థియేటర్గా పనిచేశారు ఆంధ్రప్రభకి. అది కట్టమంచి రామలింగారెడ్డి గారి పాత భవనం. ఆ భవనంలో చాలా చెట్లు, పొదలు ఇవన్నీ ఉండేవి. ఆ భవనానికి పేరు పద్మప్రభాస. పద్మప్రభాస అనే ఆవిడ కట్టమంచి రామలింగారెడ్డి గారికి ప్రేయసి. ఈయనేమో తమిళరెడ్డి, ఆవిడేమో ఒక అయ్యంగారు. కులాలు వేరు కావటం వల్ల వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోయారు, ఇద్దరూ అవివాహితులుగానే ఉండిపోయారు అని చెప్తాడు కృష్ణ గారు. ఆ చెట్లని, ఆ పొదలని ఇవన్నీ చూడటానికి ఒక తోటమాలిని ఉన్నట్ట. ఆ తోటమాలిని పాములు కరిచేవిట. పాములు కరిచేవి అనటం కంటే పాములకి కరిచే అవకాశం ఇచ్చాడు తోటమాలి అంటాడు. మళ్ళీ ఇక్కడ ఏమయ్యా, ఒకసారి తోటమాలి పిలిచి అడిగాట, ఏమయ్యా నీ జీవన రహస్యం ఏమిటి అన్నట్ట. తోటమాలి అన్నాడట బుర్ర కొక్కుంటూ,
నేనేం చదువుకోలేదయ్యా. నాకు ఆ ఒక్క మాటతో అవును, బతకడానికి నా చదువు, నేను నిజంగా చదువుకున్నా అనే ఒక చిన్నపాటి మీమాంసలో పడి అక్కడి నుంచి నేను ఆలోచన మొదలుపెట్టి చిన్న చిన్న కథలే 2-3 కథలు చెప్పి ముగిస్తా. అంటే పుస్తకము మనం చూడగలిగితే ఎంత స్పైసీగా ఉంది అని చెప్పడానికే ఈ 4 ముక్కలు. ఆంధ్రజ్యోతిలో ఒకసారి ఆయన విజయవాడ ఎడిషన్లో నండూరు రామ్మోహన్ రావు గారిని కలవడానికి వెళ్ళాడు. అదొక చాలా గమ్మత్తైన ఇది. సెక్యూరిటీ వాళ్ళు ఆపారు, ఒక పెద్ద ఫామ్ ఇచ్చారు. మీ పేరేమిటి, ఎవరిని కలవాలి, ఎందుకు కలవాలి, ఏం మాట్లాడతారు, ఎలా వచ్చారు అంటూ. సరే ఈయన అన్నీ పూర్తి చేశాడు. చివరకు వచ్చేటప్పటికి ఎలా వచ్చారు, కారులో వచ్చారా, విమానంలో వచ్చారా, హెలికాప్టర్లో వచ్చారా, 2 వీలర్లో. ఈయనకి ఒళ్ళు మండిపోయి కాళ్ళు అని ఇచ్చేసి నడిచి వెళ్తున్నాడు. లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి ఏంటి సార్ ఇది, కాళ్ళు అని రాశారేంటి సార్ అన్నట్టు నవ్వుతూ. అవునే, కాళ్ళ మీదే నడిచి వచ్చాను, నా వాహనం అదే కదా అని చెప్పి ఆయన ముగించిన ఒక బ్రహ్మానంద రెడ్డి గారి కుక్క విలాసం గురించి చెప్తూ, బ్రహ్మానంద రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక మంచి కుక్కని పెంచుకున్నాడు, ఆల్సేషన్ డాగ్. ఆయన ఎప్పుడైనా ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఆ గేట్లో నుంచే కుక్క గారు స్వాగతం పలికి కారు దిక్క ముందే ఆయన వెంట నడిచేదిట. అక్కడ అంటాడు కొంతమంది, మనం చాలామంది కుక్కల్ని పెంచుకుంటాము అనుకుంటున్నాము, చాలా పొరపాటు అది. కుక్కలే మనని పెంచుకుంటూ ఉంటాయి. దట్ ఈస్ ఆ కృష్ణ వ్యంగ్యం కానీ ఆ కృష్ణ చూపు కానీ మనము అక్కడ కనపడుతుంది. అలాగే కొత్త పదాలు అనేకం ఆయన కనిపెట్టాడండి, చాలా కొత్త మాటలు. మనకి లఘుశంఖ గురించి తెలుసు, గురుశంఖ అంటాడు ఆయన. గురుశంఖ అంటే ఏంటో మీరు నేను చెప్పక్కర్ల మళ్ళీ మీకు. సిగరెట్టుకి పొగరెట్టు అనేది అస్పృశ్యమైనవి తెలుసు మనకి, నిస్పృశ్యమైనవి అంటాడు. తన జీతము చాలా అరకొర జీతం గురించి మాసిక దారిద్ర్యం అన్నాడండి ఆయన ఒక మాట. శవాల నిలయం ఇలాంటి మాటలు. బ్యూరో చీఫ్కి ఆయన తలకాయ విలేకరి అన్నాడు, దగ్ధయోగి, న్యాయశాస్త్రి, వారోత్సాహం అని చెప్పి కూడా కొంత కొలీగ్స్ గురించి మాట్లాడుతూ నిజంగా ఎంత కళ్ళ కట్టించాడరా బాబు. మన కొలీగ్స్లోనే ఎక్కడ ఉండరు, ఈ నవగ్రహాలు ఎక్కడ ఉండవు, మన కొలీగ్స్లోనే ఉంటాడు. ఒకడు శని ఉంటాడు మన పక్కనే, ఇంకోడు ఉంటాడు రాహు ఉంటాడు, మన ముంచేయడానికి మింగేయటానికి రాహు ఉంటాడు. జర్నలిస్టులు అందరికీ తెలుసు, మనం జర్నలిజంలో ఎన్ని రకాల రాజకీయాలని పడ్డామో, ఎంతమందిని తట్టుకుంటూ పక్కకి నెట్టుకుంటూ ముందుకు రావాల్సి వచ్చిందో. ఇంకొక చిన్న కారులో కూర్చునేటప్పుడు ఒక మాట అంటాడు ఆయన, నేను పొడగరిని, నా దేహాన్ని 2-3 మడతలు వేసి కారులో పెట్టాలి. అంటే కాళ్ళు ముడుచుకుని కూర్చోవటం మీద ఎలా బొమ్మ కట్టిస్తున్నారు అనేది. కంక్లూడ్ చేస్తున్నాను 2 నిమిషాలు. ఎందుకు చదవాలి కృష్ణ గారిని, ఎందుకు చదవాలంటే ఆయనకి చాలా గొప్ప జీవన ఆసక్తులు ఉన్నాయండి. మంచి వచనం రాస్తాడు. రచనాశక్తి ఎలా పెంచుకోవాలో మనం కృష్ణ గారిని నుంచి తెలుసుకోవచ్చు. ఏ థీమ్ని తీసుకున్నా దానికి ఎలా టోన్ సెట్ చేయాలనేది మనం ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచనలు. నిజంగా కృష్ణ గారితో ఒక పరిచయము, సాహచర్యము, ఆయన జీవించిన కాలంలోనే మనం కూడా జీవించడం అనేది కూడా ఒక గొప్ప ధన్యులం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. జర్నలిస్టుకు కృష్ణ గారు ఒక నిర్వచనం ఇచ్చారు. పత్రికా రచయిత, గృహస్థుడు, భిక్షకుడు, జ్ఞాని, సాధకుడు, శ్రామికుడు, అహంకారి, ఇంకా ఎన్నో. ఉడయవర్లు గారు కృష్ణ గారి గురించి ఒక వాక్యంలో గొప్పగా చెప్పారు. ఆ వాక్యం కూడా నేను చెప్పి ముగిస్తాను. ఒక్క వాక్యంలో బట్టి చూపించే ప్రయత్నం. నిజాయితీ, నిస్వార్థం, నిరాపేక్ష, నిర్భయం, నిరాడంబరతల మేలు కలయిక జీ కృష్ణ. నిజానిజాలు నిర్ధారించుకోవడంలో ఆయన నిక్కచ్చి నిప్పు లాంటివాడు. కృష్ణ గారు జీవితము, రచనలు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. చాలా తపడపడ్డాడు ఆయన. చివరి దాకా ఓపుకున్నంత వరకు రాస్తూనే ఉన్నారు.
ఆయన ఎంత ఆరాటపడ్డాడో నాకు స్వయంగా తెలుసు. ఒక రికార్డు పుస్తకంలో పెద్ది ఆయన అంటించి భద్రపరిచాడు. ఇంకా అముద్రిత రచనలన్నీ కూడా ఆయనకు వెలికి తీసుకురావటమే కృష్ణ గారికి మనం అర్పించగలిగినటువంటి ఒక గొప్ప నివాళి అవుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు రెండవ గ్రంథం అనుభవాలు జ్ఞాపకాలను సీనియర్ జర్నలిస్టు శ్రీమతి రాజేశ్వరి గారు పరిచయం చేస్తారు. అందరికీ నమస్కారం. 50 నుంచి 80 ఏళ్ల వరకు పాత్రికేయ వృత్తిలో అగ్రభాగాన నిలిచిన హేమీలైనటువంటి 10 మంది ప్రముఖ జర్నలిస్టుల జీవితానుభవాలను జ్ఞాపకాలను మీ ముందుంచే సదవకాశం నాకు లభించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నా ఎంఎస్ శర్మ గారు అసలు పేరు మొద్దళ్ళి సత్యనారాయణ శర్మ. ఆయన జీవించిన 96 సంవత్సరాల్లో 83 ఏళ్ల పాటు రచనలు చేస్తూనే ఉన్నారట. గోభూమి, ఆంధ్రజ్యోతి, మీజాన్ పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేశారు. 1944 నుంచి 77 వరకు ఆంధ్రపత్రికలో ఉపసంపాదకుల నుంచి నిర్వాహ సంపాదకుల వరకు బాధ్యతలు నిర్వహించారట. 1984లో మెద్రాస్ పాత్రికేయ సంఘం స్థాపనకు ఆయన పాటుపడ్డారు. పలు పత్రికల్లోని పాత్రికేయులకు ప్రెస్ కమిషన్ వేజ్బడి సిఫార్సుల అమలుకు గణనీయంగా కృషి చేశారు. ఆయన పట్టుదలకు ఆత్మాభిమానానికి మారుపేరుగా నిలిచి వృత్తిని కొనసాగించానని తన జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు పాత్రికేయ వృత్తిని ఎంపిక చేసుకున్న ప్రతి వ్యక్తికి నీతి, నిజాయితీ, నిర్భీతి అనే లక్షణాలు ఉండి తీరాలంటూ తన 60 ఏళ్ల అనుభవాన్ని ప్రతీకగా చూపించారు ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు. ఆంగ్ల, హిందీ పత్రికల్లో ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేస్తూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు వంటి ప్రధానమంత్రులతో సైతం సన్నిహితంగా వెలిగారు. వారితో కలిసి న్యూయార్క్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఇతర అధికార బృందాలతో కలిసి పర్యటించారు. సకాలంలో సమాచారాన్ని చేరవేసేందుకు ఆయన చూపిన వేగం, భావం అనుసరణీయమైంది. ఎమర్జెన్సీ కాలంలో వెంగళరావు హయాంలో జరిగిన నక్సలైట్లపై ఎదురుకాల్పులపై ఆదిరాజు గారు స్పందించి హంతకులు ఎవరు అన్న గ్రంథాన్ని రచించారు. అప్పటి నుంచి వెంగళరావు ఆయన వెంటాడడం మొదలుపెట్టారు. ఆయనతో రాజీ చేసుకోమని అందరు చెప్పినా ఆదిరాజు గారు చెవిని పెట్టలేదు. పత్రికా రచయితలు తాము పంపే వార్తల్లో యథార్థం ఉందని పూర్తిగా విశ్వసిస్తే ఎవరితోనైనా ఏ మేరకైనా పోరాడి విజయం సాధించవచ్చన్న అనుభవసారాన్ని ఆయన తన అనుభవాల్లో పంచుకున్నారు. పివి వేణుగోపాలస్వామి గారు. పివి 1934 తెనాలిలో జన్మించారు. 34 1962లో పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు. పిటిఐ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ పత్రికలకు ప్రతినిధిగా 3 దశాబ్దాల పాటు పనిచేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్, కామెంట్ ఈజ్ ఫ్రీ అనే సూత్రాన్ని అనుసరించి వృత్తిని నిర్వహించాలి. మనకు రాజకీయ పక్షం పట్ల అభిమానం ఉన్నా మన కర్తవ్య నిర్వహణగా అడ్డు రాకూడదని, పాత్రికేయ వృత్తిని బాధ్యతతో నిర్వర్తించాలని ఆయన అపార అనుభవంతో సూచించారు. నెక్స్ట్ ఎన్నయ్య గారు ఉన్నారు. 1937లో పుట్టిన ఎన్నయ్య గారు విద్యార్థి దశ నుంచే వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. విద్యార్థి పత్రికకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలాగా అనేక వ్యాసాలు రాశారు. కోటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ అయినప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రసంగ పాఠాన్ని రాసి ఇచ్చేవారు. అలా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండడం వల్ల అదే రీతిలో మరికొంతమందికి 10 ఏళ్ల పాటు సహకరించారు.
ఆ తర్వాత ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్గా వెళ్ళారు. ఇంకా హేతువాద, మానవాద పత్రికలకు వ్యాసాలు రాసేవారు. ప్రధానంగా చర్చనీయాంశమైన 2 అంశాలను ఆయన ప్రస్తావించారు. అవి ఉదయంలో ప్రచురితమైన మనకు తెలిసిన వివేకానంద వేరా అన్న కథనం. కలకత్తాలో జరిగిన పరిశోధనల ఆధారంగా వాస్తవాలతో రాసిన వ్యాసం అది. దానికి ఇక రెండోది, హోమియోపతి శాస్త్రీయంగా రుజువైన వైద్యం కాదని రాసిన వ్యాసం. ఈ రెండింటిపై ప్రజల్లో ఆందోళన రేకెత్తాయని, అయితే వాటికి వ్యతిరేకంగా సమాధానం ఎవరు ఇవ్వలేదని ఆయన వివరించారు. తర్వాత వార్తకు అమెరికా విలేకరుగా వెళ్ళడం వల్ల అక్కడ సెనెట్ నుంచి ఇతర అంశాలను కవర్ చేస్తూ వ్యాసాలు ఇచ్చారు. ఇంటర్నెట్లోని పలు బ్లాగులకు కూడా రాశారు. ఆయన రచనా జీవితంలో పలు అనువాద గ్రంథాలతో పాటు ఆంగ్లంలో 20, తెలుగులో 26 గ్రంథాలు రాశారు. 26-15 వరకు రాస్తూనే ఉన్నారని ఆయన అనుభవాలను విపులంగా వివరించారు. ఇక వెంకట నారాయణ గారు, ఆయన గురించి నేను చెప్పడం అంటే ఇక్కడ సరే ఆయన అనుభవం పంచుకుంటున్నాం అంతే కదా. తెలంగాణ గడ్డపై 1943లో జన్మించిన సిరిమళ్ళ వెంకట నారాయణ ఆన్ లుకర్, ఇండియా టుడే వంటి జాతీయ పత్రికల ఎడిటర్గా పనిచేశారు. ఢిల్లీలోంచి త్రైమాసిక పత్రిక విధులకు సంపాదకత్వం వహించి లండన్ బోస్టన్ ఫెలోషిప్ కూడా పొందారు. ఖండాలన్నింటిలోనూ 68 దేశాలు ఆయన పర్యటించారట. ఇక అప్పటి దేశాధినేతలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు, విపి సింగ్ వంటి వారే కాక పలు విదేశీ అధినేతలను కూడా ఆయన ఇంటర్వ్యూలు చేశారు. ప్రజల నాడీని ముందుగానే గమనించి కాబోయే పిఎంలు, ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు ముందుగానే రెడీ చేసుకుని తాను పనిచేసే దేశ విదేశీ పత్రికల్లో పబ్లిష్ అయ్యేలా చూసేవారు. అంతటి నిశిత పరిశీలన ఆయన సొంతం. తాను పనిచేసిన కాలం జర్నలిజానికి స్వర్ణయుగంగా ఉండేదని, తనది సంతృప్తితో కూడిన జీవితం అని, తన వరకు తాను ఎవరికి తలవంచని వీరుడిని అని సగర్వంగా తన అనుభవాలను వెలిపించారు. ఇప్పటికీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు ఆయన. ఇక దాసు కృష్ణమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం బోధకుల్లోనూ సీనియరు. సుమారు 80 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం శాఖ ప్రారంభించి డిప్లొమా ప్రవేశపెట్టిన తొలి ఏడాది తొలి అడ్మిషన్ పొందినవారు. పలు పత్రికల్లో పనిచేస్తూ రష్యా, అమెరికా, గయానా, ఇరాక్ వంటి విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళారు. 2001లో అమెరికాలో స్థిరపడిన తర్వాత కుమార్తె తామ్రపర్ణితో కలిసి లిటరసీ వాయిస్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ని ప్రారంభించి తెలుగు రచయితల అపురూప సాహిత్యాన్ని ఆంగ్ల పాఠకులకు విజయవంతంగా అందించారు. తన అనుభవాలను తెలియజేస్తూ కొత్త వారికి అనేక సూచనలు చేశారు. జర్నలిస్ట్ అనేవాడు ఎప్పటికప్పుడు తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే దానికి నిదర్శనంగా ఆయన శ్వాస నిలిచిపోయేవారు కంప్యూటర్ పైన 3-4 గంటల వరకు కాలం గడిపిన శతవసంతాల కృష్ణమూర్తి గారు. ఆయన ఇటీవలే కాల్తారు ఉన్నారా నాకు ఏదో పొరపాటు పడ్డాను, సారీ. 100 ఏళ్ళు దాటారు శతవసంతాల కృష్ణమూర్తి గారు. ఇక దాసు కేశవ్ గారు, మా ముత్తాత గారి నుంచి మాది జర్నలిస్టుల కుటుంబం అని తెలియజేసిన దాసు కృష్ణమూర్తి గారి సోదరుడే దాసు కేశవరావు గారు. ఈయన కూడా యుఎన్ఐ క్రీడా ప్రతినిధిగా 22 ఏటనే వృత్తిని ప్రారంభించి డైలీ న్యూస్, DC, ఇండియన్ ఎక్స్ప్రెస్, ది హిందూ దినపత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఏపీ శాసనసభ ప్రెస్ గ్యాలరీ కమిటీ అధ్యక్షులుగా 10 ఏళ్ళు, HJEకు 3 సార్లు అధ్యక్షులుగా పనిచేశారు. అయితే ఆయన సార్ ఒక విషయం కావాలి నాకు, ఇంతకీ ఆమె ఎవరండి? కర్నూలు జిల్లా టూర్లో నందికొట్కూరు టౌన్లో కాళ్ళు చేతులు సంకెళ్ళు వేసి ఉన్న చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలతో ఉన్న ఒక ఆమె కాళ్ళు చేతులు సంకెళ్ళు వేస్తున్నాయంట. ఆమెకి చింపిరి జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో ఉందంట. ఈయన కారులో వెళ్తూ పోలీసులు ఆమెను తీసుకెళ్తున్నారేమో అనుకున్నారట. ఆ కారు ఆపి చూసేసరికి ఆమె కనిపించలా. ఏమైపోయిందో తెలియదు. ఆయన అనుకున్నారంటే పోలీసులు పట్టుకెళ్తున్నారేమో అని. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఆ అమ్మాయి అదే సంకెళ్లతో అడవికి శివార్లో ఉన్న ఒక పల్లెటూరు వద్ద నుంచుని ఉందంట. అక్కడ ప్రజలు ఆమెను అడుగుతున్నారు,
ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని తెలుగులో అడుగుతున్నారు. ఆమె సమాధానం ఇవ్వట్లేదంట. అయితే కేశవరావు గారు కారు దిగి హిందీలో అడిగారు. ప్రశ్నిస్తే ఆమె కొద్దిగా సమాధానం రాబట్టగలిగారు. ఏంటంటే ఆమె మధ్యప్రదేశ్ నుంచి లేదా ఒడిశా నుంచో వచ్చింది. కొద్దిగా అర్థం చేసుకుని ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే, ఇంట్లో ఇష్టమైన పెళ్ళి చేస్తున్నారనే ఇంటి నుంచి వచ్చేసిందట. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, ఇంటి నుంచి బయటకు వచ్చేసిందంట అని అర్థమైంది. కానీ కాళ్ళకి చేతులు సంకెళ్ళు ఎట్లా వచ్చాయి? పైగా మేము కారులో ఇంత దూరం వచ్చాము, వారే అమ్మాయి ఎలా వచ్చింది ఇంత దూరం అని ఆశ్చర్యపోయారంట. ఆ కాళ్ళకి చేతులు సంఖ్యలు ఎలా వచ్చాయని అనే దానికి అమ్మాయి ఏం సమాధానం చెప్పలేదంట. ఇంతలో హఠాత్తుగా అడవిలో మాయమైపోయిందంట. అయితే ఆయన పక్కన ఫోటోగ్రాఫర్ అన్నంట, ఈ భూతం ఏమోనండి అన్నారంట. ఎవరంటారు సార్? భయపడ్డా. ఇంకా ఇది లైటర్ వేల్లో చెప్పాను ఈ విషయాన్ని. ఇక జేవి లక్ష్మణరావు గారు 4 దశాబ్దాల పైబడి ప్రముఖ పత్రికల్లో సీనియర్ పాత్రికేయులుగా పనిచేసి 1994లో అమెరికా వెళ్ళారు. అక్కడ మీడియాలో పనిచేస్తూ బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలను ఇంటర్వ్యూలు చేశారు. వారి విదేశీ పర్యటనలు కూడా ఆయన కవర్ చేశారు. తన 50 ఏళ్ల కెరీర్లో రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రులు పివి, ఐకే గుజరాల్, ఏబి వాజ్పేయి, పాకిస్తాన్ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్, బేనజీర్ భుట్టోల ఇంటర్వ్యూలు తీసుకున్నంత కూడా అయింది. కొన్ని యుఎస్ యూనివర్సిటీలో టీచ్ చేసే అవకాశం ఆయనకి లభించింది. దాని ద్వారా నాలెడ్జ్ని పొందడమే కాదు, షేర్ కూడా చేయగలుగుతున్నాను. ఇప్పటికీ 14 గంటల పాటు పనిచేస్తాను. వర్క్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని ఆయన అనుభవాల్లో చెప్పారు. పది మంది జర్నలిస్టులను పరిచయం కనుక కొంచెం టైం తీసుకుంటున్నది. ఎన్ గణేశన్ 1948లో మొదలుపెట్టి 5.5 దశాబ్దాలకు పైగా ఎన్ గణేశన్ పాత్రికేయ జీవితాన్ని గడిపారు. 1953 నుంచి ది హిందూ పత్రికలు 87 వరకు, అంటే 34 ఏళ్ళు పనిచేశారు. అనంతరం వినియోగ తరంగిణి అనే పత్రికను ఎడిట్ చేశారు. పొలిటికల్, స్పోర్ట్స్, రైల్వే, కల్చరల్ అన్ని రకాల ఐటమ్స్ని కవర్ చేశారు. తనపై వారు ఏది చెప్పినా కాదనకుండా కవర్ చేసేవారు. ఒకసారి స్కైలాబ్ ఉదంతాన్ని సీఎం ఇంట్లో ఒక కార్యక్రమాన్ని ఒకే రోజు కవర్ చేయాల్సి వచ్చిందట. దాన్ని అంటే ఆయన అంత వేగాన్ని ఆ రోజు చూపించగలిగారు. 2 కార్యక్రమాలని కవర్ చేశారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళి స్కైలాబ్ ఉదంతానికి కవర్ చేశారు. దివిసీమ అంటే స్కైలాబ్ అక్కడ పడుతుంది అన్న ప్రజలందరూ గందరగోళం పడుతున్నారు. అదంతా కవర్ చేయగలిగారు. అంతటి ఒకే రోజు 2 ఐటమ్స్. నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు అంటే ఎన్నో ఉదంతాలు ఆయన విపులంగా వివరించారు. పిఏ రామారావు గారు, పోలవరపు అచ్యుత రామారావు గారు. పాత్రికేయ జీవనయానం 1958లో ఆంధ్రపత్రికతో మొదలై 5 దశాబ్దాల పాటు సాగింది. ఆయన ది హిందూలో కొద్ది కాలమే పనిచేసినా అక్కడ నచ్చక దక్కన్ క్రానికల్ చేరి ఢిల్లీ స్పెషల్ కరస్పాండెంట్గా పదవి విరమణ చేశారు. జర్నలిజం తనకు కొత్త అవకాశాలు ఇచ్చిందని, కొత్త ప్రాంతాలు, అనేక ఈవెంట్స్కు ప్రత్యక్ష సాక్షిగా నిలిపిందని ఆయన తెలిపారు. పేరొందిన అనేక మంది అవార్డు గ్రహీతలను, సైంటిస్టులను తదితరుల ఇంటర్వ్యూలు తీసుకున్నానని వివరించారు. ఓసారి కడపలో కరువు కాటకాల పరిశీలనకని వెళ్ళి అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఇబ్బందులు పడిన విషయాన్ని, ఇంకా ఎన్నో ఉదంతాలను ఆయన విపులీకరించారు. తన ఉద్యోగ విరమణ తర్వాత ఎన్ఎస్ఎస్లో ఎట్టర్గా ఇటీవల 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. చివర్లో ముక్తాయింపు. ఈ పుస్తక నేపథ్యంలో టి ఉదయవర్లు చెప్పినట్లుగా వర్ధమాన పాత్రికేయులకు కరదీపకగా ఈ పుస్తకం ఉపకరించగలదు. వారిలో వృత్తి పట్ల అంకిత భావం, జిజ్ఞాస కల్పించి ముందుకు నడిపించగలదని నేను కూడా విశ్వసిస్తున్నాను. 'Thank you for it.
ఛాన్స్. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. నేను అప్పుడు 10th క్లాస్లో ఉన్నట్టున్నాను. ఆ టైంలో వెంకయ్య నాయుడు గారు జయాంధ్ర ఉద్యమంలో పాల్గొనడానికి విజయవాడ బీటబ్ల్యూడి గ్రౌండ్స్కి వచ్చారు. ఆయన వస్తారని మేమందరం వెయిట్ చూస్తున్నాం. కానీ ఆయన హఠాత్తుగా స్టేజ్ మీదకి వచ్చారు. ఎందుకంటే పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ సమయంలో అనమాట. ఆయన్ని చూడాలని మేము తాపత్రయపడుతున్నాం, కానీ మాకు సాధ్యం కాలేదు. ఆయన వచ్చి ప్రసంగించి వెళ్ళిపోయారు. అయితే మేము దూరంగా ఉండి చూడటం వల్ల స్టేజ్ మీద ఆయన చూడలేకపోయాం. కానీ ఇప్పుడు నేను ఆయన చూడగలుగుతున్నాను. ఆయన అభిమాన్ని నేను ప్రత్యేకంగా వివరిస్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైనా వారి అనుభవాలను నేను ఏమైనా తప్పు చేసి చూపించి ఉంటే మన్నించగలరని కోరుతున్నాను. దాసకేశ్వరరావు గారికి, ముప్పవరపు వెంకటనాయక గారికి, ఇతర వెంకటనారాయణ గారికి, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలకి అందరికీ నమస్కారం. మా నాన్న గురించి మాట్లాడమనేసరికి కొద్దిగా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతుంటాను, ఏమనుకోవద్దు. ఓ జర్నలిస్ట్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది, ఓ సీనియర్ జర్నలిస్ట్ ఫ్యామిలీ ఇంట్లో ఎట్లా ఉంటారు, బయట ఎట్లా ఉంటారు, బయట ఎట్లా ఉంటారో, బయట వాళ్ళతో ఎట్లా ఉంటారో మిగతా వాళ్ళు చెప్పారు. ఇంట్లో ఎట్లా ఉంటారు, మా విషయంలో ఎట్లా ఉండేవాళ్ళు, అది నాకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మా నాన్నగారికి జ్ఞానము విజ్ఞానము తప్ప ఇంకేం పట్టలేదు. ఇంటి విషయాలు మా అమ్మగారు చూసుకునేవాళ్ళు. మా నాన్నవి పట్టించుకోలేదు. శుభకార్యాలకు వెళ్ళేవాడు కాదు, ఏ కార్యక్రమానికి వెళ్ళేవాడు కాదు, బంధువులతో పెట్టుకునేవాడు కాదు. ఎప్పుడూ చదవటం, రాయటం, తనకు తెలిసిన విషయాలు అవతల వాళ్ళకి చెప్పడం, అవతల వాళ్ళకి తెలిసిన విషయాలు తను వినటం, జీవితం అంతా ఇదే. ఫ్యామిలీ అఫేర్స్ మొత్తం కూడా మా అమ్మగారు చూసుకునేవాళ్ళు. మాకు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కాస్త జర్నలిజంలో ట్రైనింగ్ ఇచ్చారు. నాకు మా ఇంట్లో జర్నలిస్టులు ఎక్కువ కదా, 4 జర్నలిస్టులు మా ఇంట్లో. మాకు వచ్చిన ఇంటి అల్లుళ్ళు కూడా జర్నలిస్టులే. అది మాకు వెంటనే అవకాశంగా ఉన్నటువంటి వృత్తి అది, మా నాన్న కారణంగా. నార్ల వెంకటేశ్వరరావు గారు, మన ఆంధ్రభూమి ఎడిటర్ గోరశాస్త్రి గారు, పడితరాజు నాగేశ్వరరావు, నీలంరాజు వెంకటేశ్వర గారు, ఇటువంటి ప్రముఖులందరి ఇంటికి మమ్మల్ని పట్టుకెళ్ళటం, వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు వినండి అని చెప్పడం, అది ఒక రకమైన ట్రైనింగ్గా సాగింది. ఒక్క వాళ్ళనే కాదు, ఎవరైనా కొంతమందుల ఇంటికి వెళ్ళటం, ఇంకా ప్రముఖుల ఇంటికి నటరాజ రామకృష్ణ గారు, బాలమురళి కృష్ణ గారు, ఇట్లాంటి వాళ్ళకి మమ్మల్ని జర్నలిజం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళటం, వాళ్ళు చెప్పే మాటలు మేము వినటం, అంతే మా డ్యూటీ. రెండో రకం ఎట్లా ఉంటుందంటే, అసలు దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రముఖులతో దగ్గర నుంచి చూడటానికి, వాళ్ళ మాటలు వినటానికి మాకు అవకాశం కలిగింది. వేరియస్ ఫీల్డ్స్, ఒకే ఫీల్డ్ అని కాదు, రకరకాల ఫీల్డ్ వాళ్ళతో తీసుకెళ్ళేవాడు. అట్లా ఒక రకంగా ట్రైనింగ్ జరిగింది. ఇంకోటి ఏం చేసేవాడంటే, మా ఇంటికి వచ్చేవాళ్ళు చాలామంది ప్రముఖులు ఎవరైనా కనుక వస్తే మమ్మల్ని బలవంతానైనా సరే దగ్గరలో కూర్చోబెట్టేవాడు. మా నాన్న ఒక రకంగా అటువంటి విషయాల్లో కొంచెం చండశాసనుడు. మేము వాళ్ళ మాటలు వింటూ ఉండేవాడు. వాళ్ళ ఊరికి ఇంటర్వ్యూ చేస్తుంటే పక్కన కూర్చునేవాడు. అది రెండో రకమైన ట్రైనింగు. మూడో రకమైన ట్రైనింగ్ ఏంటంటే, మా నాన్న ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు. ఎవరినైనా ఇంటర్వ్యూ చేసి ఆర్టికల్స్ చేసేవాడు. మమ్మల్ని చూడమని ఇచ్చేవాడు. ఏమైనా తప్పులు ఉంటే చెప్పరా అంటే, మేము కూడా విన్నాగా, ఏమైనా మిస్ అయ్యానా అని. ఇవి అవసరమే కాదు, మేము నేర్చుకోవాలనే ఉద్దేశంతో, మేము తెలుసుకోవాలనే ఉద్దేశంతో, మేము మున్ముందు రాయగలిగే స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో చేసిన పనులు అవి. అట్లా మేము కొంచెం ట్రైన్ అయిపోయాం. మాకు అందువల్ల ఏంటంటే, గొప్పని ఎవరైనా ప్రముఖుల దగ్గరికి వాటికి వెళ్ళడానికి మాకు మొహమాటం, భయం ఉండేది కాదు. నేను, మా సిస్టరు, ఇంకో బ్రదరు, వాడు ఈ రకంగా ట్రైనింగ్ జరిగిపోయింది. ఒక జర్నలిస్ట్ కుటుంబం ఎట్లా ఉంటుందంటే ఇట్లాగే ఉంటుంది. చాలామంది జర్నలిస్టులు కుటుంబాన్ని కేర్ చేయరు. బయట తిరగడం ఎక్కువగా ఉంటుంది. తిరిగే కాలు కదా, బయట ఎక్కువగా ఉంటుంది. మా నాన్నగారు కూడా చివరి నా ఊపిరినంత వరకు నేను రాస్తూనే ఉండాలి అని రాస్తూనే ఉండేవాడు.
కొద్ది గొప్ప కొంత స్థుత పాండిత్యం, కొంత బలవంతంగా కొన్ని పుస్తకాలు చదివించడం వల్ల ఆ రకమైన పాండిత్యం అవి వచ్చేసి మేము కాస్త జనరల్లో నిలదొక్కుకోవడానికి, ఆ తర్వాత ఉత్తర కృష్ణ గారి అబ్బాయి, కృష్ణ గారి అమ్మాయి అని చెప్పుకోవడానికి ఒక సర్టిఫికేట్ పొందడానికి మాకు అవకాశం దొరికింది. ఇది మా జీవితం. మా నాన్నగా అందరికీ తెలిసిన విషయమే, మా నాన్న ఇంటి విషయాలు పెద్ద పట్టించినవాడు కాదని. స్టిల్ మాకు అవన్నీ కూడా ఉపయోగపడినాయి. అసలు మా నాన్నతో సహచర్యమే మాకు ఉపయోగపడింది బాగా. మేము జర్నలిజంలో పైకి రావడానికి కనుక పేరు తెచ్చుకోవడానికి. సో ఇంతకన్నా చెప్పేదే ఉంటుంది ఇంటి కుటుంబ విషయాల గురించి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉడయవర్లు గారికి, దాసకేశ్వరరావు గారికి, లక్ష్మణరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఆత్మీయ అతిథి వెంకటనారాయణ గారు కూడా ప్రసంగిస్తారు క్లుప్త సుందరంగా. వెంకయ్యనాయుడు గారు, దాసకేశ్వరరావు గారు, స్టేజ్పై ఆసీనులైన ఉన్న మిత్రులందరూ, తర్వాత ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ నమస్కారం. నేను అచ్చం తెలుగు బిడ్డను, తెలుగు గడ్డలు పుట్టాను. కానీ చదువుకున్న తర్వాత ఉత్తర భారతం వెళ్ళిపోయాను. ఇక్కడ ఏ పత్రికలు కూడా నేను పని చేయలేదు. నా జీవితం అంతా ప్రొఫెషనల్ జీవితము అహ్మదాబాద్లో, బాంబేలో, ఢిల్లీలో, లండన్లో, బాస్టన్లో గడిచింది. అయినా కూడా ఇక్కడ ఉన్న ఎమినెంట్ జర్నలిస్టు నన్ను పిలిచి నా జీవిత గురించి నాతో మాట్లాడించి దాని గురించి ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇక్కడ ఇంత ప్రేమ, నేను ప్రవాస ఆంధ్రుని అయినా కూడాను ఉందని తెలిసి నాకు చాలా సంతోషము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓవర్వెల్మ్డ్ బై ద కైండ్నెస్ ఐ విట్నెస్ వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు అనుభవాలు, జ్ఞాపకాలు ఉపన్యాస పరంపరలో ప్రసంగాలు చేసి ఇవాళ ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి సత్కారం. ఈ గ్రంథాన్ని ఉచితంగా ముద్రించి వారికి సత్కారం చేయడానికి ముందుకు వచ్చిన వారు రైతు నేస్తం సంపాదకుడు వై వెంకటేశ్వరరావు గారు. రండి, అందరికీ వెంకయ్యనాయుడు గారు సత్కారం చేస్తారు. మొట్టమొదట తొలి ప్రసంగం చేసిన జేవి లక్ష్మణరావు గారికి వీరి పరిచయం ఇందాకనే సుదీర్ఘంగా రాజేశ్వరి గారు చెప్పారు. అయినా వారు 4 దశాబ్దాలకు పైబడి ప్రముఖ పత్రికల్లో పనిచేశారు. తర్వాత చికాగో వెళ్ళి ఇండియా ట్రిబ్యూన్లో సంపాదక స్థాయిలో పనిచేశారు. వారు 2012 ఫిబ్రవరి 24వ తేదీన మొట్టమొదటి ప్రసంగం ఈ అనుభవాల జ్ఞాపకాల్లో వారు చేశారు. ఆ తర్వాత వెంకటనారాయణ గారికి సత్కారం. మీరు అవి ఇచ్చేసారా అండి? వెంకటనారాయణ గారు ఆన్లూకర్, ఇండియా టుడే లాంటి పత్రికల్లో పనిచేశారు. వారు అందరికీ తెలిసిన వారే. మళ్ళీ ప్రత్యేకంగా చరిత్ర చరణం చేయదలుచుకోలేదు. తర్వాత దాసకేశ్వరరావు గారు
వీరు హిందూ బ్యూరో చీఫ్గా అందరికీ తెలిసిన వారే. అయినా వారు క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, డైలీ న్యూస్ ఇత్యాది అనేక పత్రికల్లో పనిచేశారు. ఆ తర్వాత పిఏ రామారావు గారు, వీరు హిందూ మొదలుకొని ఆంధ్రపత్రిక, దక్కర్ క్రానికల్ చాలా పత్రికల్లో పనిచేశారు. ఇప్పటికీ వారు న్యూస్ సర్వీస్ సిండికేట్లో ఎడిటర్గా ఉన్నారు. చాలా చురుకైన వారు. కృష్ణ గారి అబ్బాయి రాజసుఖ గారు, వారికి సత్కారం. అనంతరం మీరు రండి. ఈ చివరిలో వెంకటేశ్వర అదే వాళ్ళకు కూడా మీరు ఉండండి ఇక్కడ. ఇప్పుడు అందరికీ సత్కారం చేసి మాకు ఉచితంగా ముద్రించిన వెంకటేశ్వరరావు గారికి సత్కారం. నిజానికి పత్రికా రచన అన్నది దేశ సేవ అన్నాడు మహాత్మా గాంధీ. వీళ్ళంతా దేశ సేవ చేసిన వాళ్ళే. ఇందాక ప్రసంగాలు చేసిన చక్రధర్ గారిని, రాజేశ్వర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఇటీవలే మా ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటిసారి వయోధిక పాత్రికేయ సంఘం తరఫున వయోధిక పాత్రికేయ సంఘం కోశాధికారి అయిన శ్రీనివాసరెడ్డి పోటీ చేసి కార్యవర్గంలో ఎన్నికయ్యారు. వారికి సత్కారం. లక్ష్మణరావు గారు ఇప్పుడు కేశవరావు గారికి సత్కారం. ఈ చివరిలో మనకి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారికి, మనకు ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్యనాయుడు గారికి మా అధ్యక్షుల వారు సత్కారం చేస్తారు. అయిపోయిందా? అందరికి ఇచ్చేసేయండి ఇంకా అందరికి. ఇప్పుడు మన అందరం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన మన భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తమ ప్రసంగాన్ని చేస్తారు. కేశవరావు గారు వేశారు. అందరికీ ఉన్నాయి. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ప్రసంగిస్తారు. దగ్గరగా అందరు కనపడు.
కనబడతారు ఇంకా అధ్యక్షుడు శ్రీ దాసు కేశవరావు గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు అయినటెక్క ఉడయవరు గారు, వేదిక మీద ఉన్నటెక్క పాత్రికేయ ప్రముఖులు, అలాగే ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్న పాత్రికేయ ప్రముఖులు, మిత్రులు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, నమస్కారాలు పెద్దవాళ్ళందరికీ. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వయోధిక పాత్రికేయ సంఘం అంటే ఎంతో రకంగా ఉంది నాకు, ఎందుకంటే నాకు కూడా వయసు గుర్తు వస్తుంది కాబట్టి. 76 ఏళ్ళు వచ్చాయి నాకు. చాలామంది నేను ఇంకా పాత వెంకయ్యనాయుడు అనుకుంటున్నారు. 76 ఏళ్ల వయసే కానీ 96 ఏళ్ళకి సరిపడా తిరిగేశాను నేను దేశంలో ప్రపంచంలో అంతా. చిన్నప్పుడు 16 ఏట నుంచి తిరగడం, జనాన్ని కలవడం, మాట్లాడడం. అప్పటి నుంచి మొన్న ఉపరాష్ట్రపతి అయిన దాకా ఈ కార్యక్రమం కొనసాగింది. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత దానికి కొన్ని నియమ నిబంధనలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా తగ్గింది, కానీ బట్ నా అలవాటు నేను దాంట్లో కూడా కొనసాగించాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే పాత వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం, కాసేపు సమయం గడిపే అవకాశం, నా మనసులోని మాటలు కొన్ని చెప్పేటికి అవకాశాలు లభించడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మీరు ప్రచురించిన 2 పుస్తకాలు విశిష్టమైన అనుభవాలు, జ్ఞాపకాలు. ఈ సామాన్యమైనవి కాదు, విశిష్టమైన అనుభవాలు. అప్పుడు ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. వీటిని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నేటి తరానికి ఈ 2 పుస్తకాలు చాలా మార్గదర్శకంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. తమ అనుభవాలను, జ్ఞాపకాలను పుస్తక రూపంలో ఉదిగొచ్చగా ఆనాటి మరో ప్రముఖ పాత్రికేయుడు శ్రీ జి కృష్ణ గారు రాసిన వ్యాసాలను ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకురావడం చాలా మంచి ప్రయత్నం. చాలా అంటే చాలా. నిజంగా ఈ పని ఇంతకుముందే చేసి ఉండాల్సింది, కానీ ఇప్పటికైనా వాటిని తీసుకొచ్చి మన నేటి తరానికి అందించడం అవుతుందో చాలా మంచిది. ఈ పుస్తకాలు చదివితే ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలన్నీ కళ్ళ ముందు కదులుతాయి. పాత్రికేయ వృత్తి ఎంత క్లిష్టమైనదో, కత్తి మీద సాము లాంటిదో, ఎంత బాధ్యతాయుతమైనదో ఈ పుస్తకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. పత్రికా రంగంలో మార్పులను, మేధావుల అనుభవాలను రికార్డు చేసిన ఈ కృషి చాలా అభినందనీయమైంది. నేటి తరం పాత్రికేయులు, మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు ఇవి. అందుకని నేను అందరిని కోరుతున్నా, ఇక్కడ ఉన్న పాత్రికేయులు లేదా పత్రికా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులు 2 రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా బయట ఉన్నవాళ్ళు కూడా భారతదేశంలో ఈ పుస్తకాలు చదివితే చాలా జ్ఞానము, విజ్ఞానము తప్పనిసరిగా కలుగుతాయని చెప్పి నేను భావిస్తున్నా. అందుకని అందరికీ నేను వ్యక్తిగతంగా కూడా కోరుతున్నాను, తప్పనిసరిగా ఈ 2 పుస్తకాలు చదవండి. ఈ 2 పుస్తకాలు మీకు గొప్ప రెఫరెన్స్గా నిలుస్తాయి. పాతతరం జర్నలిస్టుల అనుభవాలు, విలువలు, వారు ఎదుర్కొన్న సవాళ్ళు, అవి నేటి తరానికి, యువతకు ముఖ్యంగా స్ఫూర్తినిస్తాయి. మనం తరచూ మీడియా 4వ ఎస్టేట్, 4th ఎస్టేట్ అని పిలుస్తాం. ప్రజాస్వామ్యంలో ఇది ఎంతటి ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందో చెప్పడానికి ఇంతకన్నా మరొక నిర్వచనం లేదు. మీడియా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాల తీరును సమీక్షిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వంతెనలాగా, వారధిలాగా పనిచేస్తుంది. సమాజంలో జరిగే మంచి చెడులను నిష్పక్షపాతంగా, అంటే ఆబ్జెక్టివ్గా ప్రజలకు చేరవేసి వారికి అవగాహన కల్పించే గొప్ప బాధ్యత
సేక్రెడ్, పవిత్రమైన బాధ్యత జర్నలిస్టులని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. ఈ సందర్భంగా నేను నేటి తరం మీడియా మిత్రులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వార్త అంటే వార్తాపత్రిక కాదు, వార్త, న్యూస్, అభిప్రాయం, వ్యూస్, ఈ మధ్య ఉన్న తేడాను ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. న్యూస్కి, వ్యూస్కి. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్న వాళ్ళ వ్యూస్నే న్యూస్గా మారుస్తూ ఉంటారు. అది నేటి తరం జర్నలిజంతో వచ్చినట్టే ఒక ఇబ్బంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. వార్త అనేది వాస్తవాల ఆధారంగా జరిగిన వాటిని నిజాయితీగా అందించాలి. అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, వాటిని వార్తలో కలపకుండా విడిగా విశ్లేషణ రూపంలో ఇవ్వచ్చు. అందుకే మనకు ఎడిటోరియల్ పేజీ పెట్టారు, దాని పక్కన కూడా ఇప్పుడు స్పెషల్గా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. వాటిలో మన వ్యూస్ మనం వ్యక్తపరచవచ్చు. లెఫ్టా, రైటా, స్ట్రైటా, ఏదో అని మనం భావాలు కొన్ని అటు ఇటు అనుకున్నప్పటికీ మనము మన భావాలను తెలియజేసేదానికి ఆ వేదికను ఉపయోగించుకోవాలి, కానీ వార్తను దానికోసం ఉపయోగించుకోకూడదు. ఈ కాలంలో కొంత అది జరుగుతుంది. ఆ ధోరణి ఏమాత్రం మంచిది కాదని చెప్పి నాకున్న అనుభవంతో, నాకు కాస్త అనుభవం ఉంది. నేను విద్యార్థి రంగం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. విద్యార్థి, స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ అన్నింటిలో చైర్మన్గా ఉన్నా, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్టీలో యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాను, అసలు వింగ్కి అధ్యక్షుడయ్యాను, ప్రధాన కార్యదర్శి అయ్యాను. అలాగే మీడియాతో అనుసంధానం చేసే కార్యక్రమం కూడా నేను నిర్వర్తించాను. అందువల్ల కొంత అనుభవం నాకుంది. ఈ నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఆ నగరాలే కాకుండా ఇటు పక్క వస్తే హైదరాబాదు, వరంగల్, ఢిల్లీకి వెళితే ఢిల్లీ, ఇటు అన్ని కేంద్రాల నుంచి మన వార్తలు అందించే మిత్రులతో చాలా వరకు నాకు పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. అదే నాకు కొంత జీవితంలో మంచి అనుభవం. ఈ వెటరన్ జర్నలిస్టుల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నానని చెప్పడానికి సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో నాకు తెన్నేటి ఉత్సాహం గారు ఒక మాట చెప్పారు. నీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి గ్రంథాలయానికి వెళ్ళు, ఆ గ్రంథాలయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, అలాగే పార్లమెంట్లో 52, 57, 62, 67, 72 ఈ కాలంలో జరిగిన చర్చలు చదువు, నీకు పరిజ్ఞానం పెరుగుతుంది. తరచుగా మీడియా మిత్రులతో పత్రికా సమావేశాలు కాకుండా మామూలుగా మాట్లాడుతూ ఉండు, అనేక విషయాలు నీకు లోతుగా అర్థమవుతాయని ఆయన చెప్పాడు. నేను విశ్వనాథం గారు ఎప్పటికప్పుడు, నేను విశాఖపట్నం చదివాను, చాలా దూకుడుగా ఉండేవాడిని నేను మొదట్లో. చాలా దూకుడు అంటే చెప్పడానికి విలువ అంత దూకుడు. ఇందాక చెప్తుంది అమ్మాయి వెంకయ్య గారు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారని చెప్పాను. చాలా స్పీడ్గా మాడుతునేవాడిని ఆ రోజుల్లో, జయాంధ్ర ఉద్యమంలో వాటన్నిటిలో. ఆయన నాకు ఒక కార్డు రాసేవాడు, ఏదైనా విషయం చెప్పదలుచుకుంటే. ఒకరోజు కార్డు రాశాడు, 2 many వాకౌట్స్ నో గుడ్, తిన్నేటి, అంతే, ఇంకే రాయరా. 2 minutes తరచుగా వాకౌట్ చేయడం మంచిది కాదు అని చెప్పాను. అలా ఆయన మార్గదర్శకం కూడా నాకు జీవితంలో, ఆయన ప్రకాశం పంతులు గారి ప్రభుత్వంలో ఉన్నాడు. విశ్వనాథం గారు స్వాతంత్ర సమరయోధుడు, మీ అందరికి కూడా తెలుసు. సాయంత్రం పూట ఆయన ఇంట్లో విశాఖపట్నంలో ప్రభాత్ టాకీస్ ఎదురుగుండా దివాకర్ రావు వారు ఈ భారత రామాయణాలు, లేకపోతే మన సాహిత్య విషయాలు, అనేక విషయాలపైన గోష్ఠి నిర్వహిస్తుండేవాడు. నేను హరిబాబు గారు ఇప్పుడు ఒరిస్సా గవర్నర్ ఉన్న మీ ఇద్దరం వెళ్ళి కాసేపు అక్కడ కూర్చునేవాళ్ళం. దానివల్ల మాకు ఎంతో జ్ఞానోదయం అయింది. తర్వాత ఆయన అక్కడి నుంచి నన్ను అనంతపురం దాకా ఆ జయాంధ్ర ఉద్యమంలో తన కారులో నన్ను కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు. అన్ని సభల్లో మాట్లాడే అవకాశం కూడా ఆయన మహానుభావుడు నాకు కల్పించాడు. నేనేమంటానంటే పత్రికలు మనం ఈరోజు వస్తున్న ధోరణి సెన్సేషనలిజం అయిపోయింది. సెన్సేషనలిజం అంటే సెన్సలెసిజం అని అర్థం. దాని అర్థం సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా టీవీ ఛానల్స్, చాలా ఛానల్ వాళ్ళు వచ్చిన అడుగుతున్నారు, సార్ మీరు బయట ఇస్తే బాగుంటుందని. నేను ఇదే బయట ఇస్తాను అందరికి, సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలి. అపోజిట్ చేస్తున్నారు, సంచలనానికి దగ్గరగా, సత్యానికి దూరంగా ఉంటుంది చాలామంది. అందరని నేను అన్ను, ఇది ఈ ధోరణి ఏమాత్రం కూడా మంచిది కాదు, దాంట్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. టీఆర్పీల కోసము లేదో కేవలం దృష్టిని ఆకర్షించడం కోసం వాస్తవాల యొక్క విలువను తగ్గించకూడదు. జర్నలిజంలో నైతిక విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. సత్యాన్ని నిలబెట్టడమే అసలైన జర్నలిజం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ
ఈ వేదిక పైన ఉంటే మహానుభావులు, ఒక పత్రికా రంగంలో చెప్పాలంటే మహానుభావులు అనే పదం వాడవచ్చు. అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు, కొన్ని వృత్తిలో ధర్మాన్ని పాటించిన వాళ్ళు, విలువలను పాటించిన వాళ్ళు, సాంప్రదాయాలు పాటించిన వాళ్ళు. అందుకని యువతరం ముఖ్యంగా నాటి తరం నుంచి తెలుసుకోవాలి. ఆ విధంగా చూసినా కూడా ఈ అప్పుడు ఇప్పుడు కృష్ణ గారి పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ జర్నలిజం కొంతమందికి ఎర్నలిజంగా మారింది. సంపాదకుడు అంటే సంపాదించేవాడని, అందరు కాదు. కొద్దిమంది చేయడం వలన చూడండి, మంచి నీళ్ళలో ఒక్కరో విషపు అది చుక్క ఏదైనా పడిందంటే దాని ప్రభావం అంతా మీద పడుతుంది. అందువల్ల పత్రికా రంగానికి చెడు పేరు వస్తే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది దాన్ని సీరియస్గా కూడా తీసుకోవడం, వాడు చెప్తా ఉంటారు అని చెప్పానండి. కాబట్టి మనం ఎంతసేపటికి మనం రాసే వార్త జరిగే యథార్థానికి దగ్గరగా ఉండాలి. జరిగిన దాన్ని మనం జనానికి తెలియజేయాలి. మన భావాలు వ్యక్తీకరించడం కోసం ఇందాక ముందే చెప్పాను. స్వాతంత్రోద్యమ కాలంలో, ఆ తర్వాత కూడా శ్రీ నారా వెంకటేశ్వరరావు గారు, పండితురాడ్య నాగేశ్వరరావు గారు దగ్గర నుంచి ఆఖరకు గోరా శాస్త్రి గారి దగ్గర వరకు అనేక మంది జర్నలిస్టులు మనం చూసాం. వాళ్ళు పాటించిన విలువలు, నెలకొల్పిన సాంప్రదాయాలు, వాటన్నిటినీ యువతరం అవకాశం దొరికినప్పుడు కాస్త లైబ్రరీకి వెళ్ళి వాళ్ళు అందించిన వాటిని చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈటరైన వాడు బిడియము చూపుతో దాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అన్నాడు నాన్నగారు. ఈటరైన వాడు బిడియము చూపుతో దాటి తగ్గు వృత్తి కర్మమందు, కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అన్నాడు ఆయన. ఎడిటర్ వాడు ధైర్యంగా ఉండాలా, ఏమాత్రం సంకోచించకూడదు, అనుకున్నది జరిగినది చెప్పదలుచుకున్న దాన్ని నిర్మోహటంగా నిర్భయంగా చెప్పగలిగి ఉండాలా అని అన్నాడు. కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అని ఆ రోజుల్లో అలా గట్టిగా కూడా ఆయన ముఖ్యమంత్రులు కూడా గట్టిగా విమర్శించేవాడు. ముఖ్యమంత్రులు కూడా భయపడేవాడు, నాన్నగారి వాళ్ళు ఏం రాశారని చెప్పారు. అలాంటి రాతలు మనకు చాలా అవసరం. ఈ తెలుగు పత్రికా రంగంలో ఒక రకంగా వాడిని వేడిని సృష్టించి తెలుగు నుడికారంలో ఎంత దాని కారం ఉందో, ఆ నుడికారంలో ఎంత కారం ఉందో చూపించిన వాడు నార్ల గారని చెప్పని నేను భావిస్తుంటాను. నాకు ఆయన ఆఖరి రోజుల్లో, అంటే కొన్ని సంవత్సరాల ముందు ఆయనతో పరిచయం కలిగేటిక భాగ్యం కలిగింది. ఈ పుస్తకం ఇందాక రాశారు కదా, ఈ పుస్తకంలో ఉన్న చాలామందితో కూడా నాకు వీళ్ళందరితో వ్యక్తిగతంగా కూడా పరిచయం లభించడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పైన ముగ్గురు అంత పరిచయం లేదు, కానీ నాకు ఈ గోపాలస్వామి గారి తెనాల్లో పీటీఐ విలేకరుగా ఉండేవాడు. నేను ఎప్పుడు వెళ్ళా కాసేపు కూర్చోబెట్టి క్లాస్ తీసుకునేవాడు ఆయన. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఆయనకి మిత్రుడు ఒక ఆయన కాకుమాన్ తారానాథ్ అని జడ్జి రిటైర్ అయ్యాడు. ఆయన కూడా రాస్తుండేవాడు. ఆయన చాలా అనుభవాలు. అలాగే మా పెద్దలు తరిమిసి రామాచార్య గారు ఈ గోపాలస్వామి గారికి దగ్గరగా ఉంటే అక్కడ పోయినప్పుడు అంతా వాళ్ళతో మంచిగా పరిచయం జరిగి వారితో. తర్వాత ఈ వెంకటేశ్వరరావు గారు అటు ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నాను, నేను వేడిగా ప్రసంగాలు చేస్తున్నానని నన్ను పిలిచేవాడు. ఆ సెక్రటేరియట్ ఎదురుకున్న ఆంధ్రజ్యోతి ఆఫీసు పైన ఉండేది. ఉడయగారు గారు కొంతకాలం ఉన్నారు అక్కడే. ఆ తర్వాత అక్కడ ఉండేవాడు ఆదిరాజు. కానీ అనేక విషయాలు తెలిసే, చిన్న వయసులో ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఆయన, ఆదిరాజు గురించి మీకు అందరికీ తెలుసు కదా, ఆయన రాయడం చాలా గట్టిగా రాసేవాడు, నిర్మోహమాటంగా తాజా వార్తలు సేకరించేవాడు. ప్రధానమంత్రితో నేరుగా సంబంధాలు ఉండబట్టి వార్తలను ఆయన దగ్గరగా సేకరించేవాడు. ఆయనతో కూడా నాకు పరిచయం అయింది ఆ రోజు విద్యార్థి దశలో. ఈ వినయ్ గారు అయితే చాలా, వారి కుటుంబం, వారి పిల్లలు, వారితో సహా వినయ్ గారితో పరిచయం. ఇదొక ఆయన హేతువాది అయినా హేతుబద్ధంగా ఆలోచించేట వాడు కాబట్టి కాస్త సఖ్యత కుదిరింది. ఆయన చెప్పే దేవుడు లేడనే మాట నేను నమ్మేవాడిని కాదు, ఉన్నాడని నేను చెప్పే మాట ఆయన నమ్మేవాడు కాదు. కానీ ఇద్దరం అనేక విషయాలపైన చర్చించుకొని దగ్గరగా మాట్లాడుకునే ప్రేమతో ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం కూడా కలిగింది. అదేవిధంగా కేశవరావు గారు, నేను జర్నలిస్టులో బాగా అభిమానించే వాళ్ళలో కేశవరావు గారు ఒకరు. ఆ రోజుల్లో ఇటు కేశవరావు గారు, అలాగే సందర్భం వచ్చింది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు, హిందూ కరస్పాండెంట్, ఆయన చాలా నిఖార్సైన జర్నలిస్ట్. ఆయన ఒకసారి ఆయన ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరితే నేను ఒక మిత్రుడు ద్వారా ఆయనకి ఒక చిన్న కవర్ పంపించాను. ఈ ఆసుపత్రిలో చాలా 2 వస్తుంది, ఖర్చు అవుతుంది కదా,
ఒక 25,000 నా ఇదిగా పంపిస్తానంటే ఆయన నాకు ఫోన్ చేశాడు, వెంకయ్యనాయుడు గారు మా అబ్బాయిలు సంపాదిస్తున్నారు, నాకు ఇబ్బంది లేదు, దయచేసి మీ పంపించిన దాన్ని తీసుకోలేకపోతున్నాను అనేది భావించవద్దని. ఆ రోజుల్లో నాకు దానివల్ల ఎంతో ఆయన మీద ఇంకా మరింత అభిప్రాయం పెరిగింది. ఆ రోజుల్లో వీళ్ళందరూ అసలు ఒక రామారాజు ప్రస్తుతం కేశవరావు గారు అదే పద్ధతిలో హిందూలో పనిచేస్తూ చాలా మార్గదర్శకంగా అందరికీ వ్యవహరించాడు. కొన్ని ఉత్తమ ప్రమాణాలు ఆయన నిలబెట్టాడు. తర్వాత గణేషన్ గారు కూడా నాకు బాగా పరిచయం. గణేషన్ గారితో పాటు వారి శ్రీమతి కూడా బాగా పరిచయం నాకు. ఆమె ఈ కన్జ్యూమర్ ఉద్యమంలో చురుగ్గా ఉండేది, మాట్లాడుతుండేవాడు, అప్పుడప్పుడు కలుస్తుండేది, ఇది చేయాలా ప్రభుత్వం ఇటు చేయాలి అటు చేయాలా, మీరు ఇటు మాట్లాడితే బాగుంటుందని నాకు చెప్తుండేది. గణేషన్ గారు కూడా చాలా కరుగ్గా ఆయన వార్తలు సేకరించడం, రాయడం చాలా పద్ధతిగా ఉండేది. తర్వాత వెంకటనారాయణ గారు చెప్పబడలేదు, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజగాల అని ఆయన ప్రపంచాన్ని చుట్టూ చూశాడు, అలాగే దేశాన్ని కూడా చూశాడు. మనవాడై ఉండి తెలుగువాడై ఉండి అక్కడ దాకా వెళ్ళి ఆ ఇండియా టుడే పేపర్కి ఎడిటర్గా అయ్యి, అలాగే సీనియర్ జర్నలిస్టులో వెంకటనారాయణ గారు అంటే అందరికీ ప్రధానమంత్రుల దగ్గర నుంచి అందరికీ పరిచయం. అలాంటి వెంకటనారాయణ గారితో కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయం జరిగేటికి అవకాశం ఉంది. మిగతా పెద్దలని చూడడమే కానీ నేను వినడం చేసేవాడిని, అప్పుడు వినేవాడిని. రామారావు గారు వస్తున్నారంటే అంతేగాని వ్యక్తిగతంగా పరిచయాలు లేవు. నేను ఎంతకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీ అందరి ముందు ఈ స్వాతంత్ర ఉద్యమ కాలంలో జనాన్ని ఏకం చేయడానికి, వాళ్ళ జాతీయ స్ఫూర్తి నింపడానికి, బ్రిటిష్ దురాగతాలను ప్రశ్నించడానికి ఏకైక ఆయుధం ఆ రోజుల్లో పత్రికలే. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, యంగ్ ఇండియా వంటి పత్రికలు కేవలం కాగితం మొక్కలు కావు, అవి అగ్ని కణాలుగా పనిచేశాయి ఆ రోజుల్లో. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. జర్నలిస్టులు, సంపాదకులు తమ జీవితాలను పడంగా పెట్టి జైళ్లకు వేయడానికి కూడా వెనకాడకుండా నిస్సత్తువతో ఉన్న జాతిలో నమ్మకాన్ని, స్వేచ్ఛాకాంక్షను రగిలించారు. అది అనుభవిస్తే తెలుస్తుంది. నేను స్వాతంత్రోద్యమంలో లేను, ఎందుకంటే స్వతంత్రం అనంతరం పుట్టాను నేను. కొందరు అడుగుతుండేవాళ్ళు మిత్రులు, అవతల పక్కవాడు, ఏం చేశారు మీరు స్వాతంత్రోద్యమం? మా అమ్మ పట్ల ఉన్నానయ్యా, నేనేం చేయగలను చెప్పని. పుట్టిందో తర్వాత, నేను పుట్టిన తర్వాత, మా పార్టీ పుట్టింది కూడా తర్వాత అని చెప్పాను వాళ్ళకి, స్వాతంత్రోద్యమం తర్వాత అని. ముట్టూరు కృష్ణారావు గారు, కోటవరాజు పున్నయ్య గారు, కోటవరాజు రామారావు గారు, కాసా సుబ్బారావు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు అలాంటి మహనీయులు ఎంతమందో సంపాదకులుగా ఎంతో నిబద్ధ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆ రోజుల్లో గోరా శాస్త్రి గారి సంపాదకీయాలు చదువుతూ ఉంటే లేటెస్ట్గా మిగతా వాళ్ళదని మనం అంత దగ్గరగా చదివేదానికి అవకాశం ఉండేది కాదు. ఎంత ఉత్సాహంగా ఎరిగదు అంత. ఆ తర్వాత మల్లారెడ్డి గారు ఈనాడులో పనిచేసినప్పుడు రాసిన రాతలు. ఈ పాత్రికేయులు దేశ నిర్మాణంలో మళ్ళా తిరిగి ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయ పక్షాలు తమ బాధ్యత మరిచి ఇతరులపై ఆ బాధ్యత వేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య మీరు ఈ వివాదం అంతా ఉంటున్నారు కదా, తర్వాత ఓటర్ లిస్టు. నేను ఒక్క విషయం మీద అందరితో పంచుకోదలుచుకున్నాను. ఐ వుడ్ లైక్ టు టెల్ ద పీపుల్ ఆల్సో. ఐ వాజ్ ఎ పొలిటికల్ యాక్టివిస్ట్, వర్కర్. గోడల మీద రాయడం, ఓటర్ లిస్టు చదవడం, ఇంటింటికి పోయి వెరిఫై చేయడం ఉన్నారా లేదని. అదే సందర్భంగా మన విషయం కూడా చెప్పడమా, పలానా ఓటేయండి అని చెప్పడం. ఈ కూడికలు, తీసివేతలు, ఓటర్ లిస్టులో చేర్పులు, మార్పులు ఎప్పుడు జరిగినా కూడా కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటే ఆ కార్యకర్తల పనిది, ప్రజల పని. ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేస్తుంది. మనం చేయాల్సిన పని మనం చేయడం. రాజకీయ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అన్నాను. నో పార్టీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దట్. ఎవరు కూడా ఆ పని చేయడం లే. అలాగే నేను మొన్న ఒకరోజు ఒంగోలులో పోతా ఉంటే ఒక ఆటోలో అద్భుతంగా చెప్తున్నాడు ఒక అతను. ఎంత బాగుందండి ఇతను గొంతు, ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎవరో కురవాడు కలుద్దామన్నా. కాల్సి అది రికార్డు చేసిందే, రికార్డు వినిపిస్తున్నాడు అంతే. పాత రోజుల్లో నేను జట్కా బండిలో తిరుగుతూ వాజ్పేయి గారి మగనానికి వస్తున్నారు, సాయంత్రం 6:30 కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, దయచేసి అందరూ పాల్గొండి అని చెప్పేవాడిని నేను. అలాగే గోడలపై రాసేవాడిని. కొన్ని దగ్గర ఎవరై వెంకయ్యనాయుడు వస్తున్నాడు, గోడ జరగొడతాడు, జాగ్రత్త అంటుండేవాళ్ళు మామూలుగా. గోడలపై రాసి వాజ్పేయి గారు వస్తున్నారని చెప్పిన నేనే ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారి మధ్య కూర్చొని
అధికార పార్టీకి అఖిల భారత అధ్యక్షుడు అవుతాను నేను జన్మలో కూడా ఊహించదా. కానీ ఈ బ్యాక్గ్రౌండ్, ఈ పని రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాల్సింది. అది నేను పోయి అందరు గోడ మీద రాసి గోడ జరగొట్టడం చెప్పడంలే. కింద బేసిక్ లెవెల్లో పనిచేయడం రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాలి. అది చేయకుండా ఇతరుల మీద బాధ్యత జరిపి చూడండి మనం ఎంత గొడవ చేస్తారు ఈ ఎస్ఆర్ఏ అని. కానీ మీకు ఆశ్చర్యం కలిగి ఉంటుంది. నేను బీహార్ ఎలక్షన్ అప్పుడు చూశారు, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తీసేయండి. ఒక్కడి కంప్లైంట్ చేయదా, నా ఓటు పోయింది, నా ఓటు తీసేశారని ఏ ఓటరు టీవీ వాళ్ళకి ఎవరికి చెప్పరా. మన ఊరిని ఏదంటే అది మాట్లాడడం మంచిది కాదు. శ్రీనివాసరెడ్డి గారు వచ్చినట్టు కాదా? కాదు. నేను దూరం నుంచి చూస్తే శ్రీనివాసరెడ్డి దాకా కనపడుతున్నాను. ఆయన మన ప్రెస్ క్లబ్ శ్రీనివాసరెడ్డి. ఇది కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం, రాజకీయం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కింద స్థాయి నుంచి పనిచేయడం అలవాటు చేసుకోవాలా. ఓటర్ని కలవడం, ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడం, మార్పులు చేర్పులు చూడడం, ఆ తర్వాత మనుషులు కూడా గుర్తించేవాళ్ళం. మేము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అంటే ఆ వచ్చి చెప్పి పేరు చెప్పి సంతకం పెట్టి చాలు. ఆ రోజుల్లో ఆ రెండు కూర్చునేవాడు, ఏజెంట్ కూర్చునేవాడు కూడా ఎవరు ఏంది ఈయన పేరు అదే కాదా అని కూడా గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళు ఓటు వేయకుండా ఉండే విధంగా చూసేవాళ్ళం. సెనెట్లో కూడా ఓటు నువ్వు సేకరించవచ్చు, ఓటు వేసేది ఉండదు. ఓటర్ దగ్గర ఇబ్బి తీసుకుంటే ఆ ఓటు వేసుకొని ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఫస్ట్ వాడు సెకండ్ ప్రిఫరెన్స్ అట్ట ఎవరికి ఇద్దామని కూడా ముందు ప్లాన్ చేసుకునేవాళ్ళు. అంత బేసిక్గా పనులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. నేర్చుకున్నాం ఆ విధంగా. మేము నేర్చుకోబట్టి ఎక్కడో పల్లెటూరులో పుట్టి మా ఇంట్లో ఎవరు గ్రాడ్యుయేట్లు లేరు. మా అమ్మ నాన్న 10వ తరగతి తర్వాత చదువుకోవాలా. మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు మా కుటుంబంలో. నేను రాజకీయాల్లో చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తాను ఎవడు అనుకోరా. ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు నాకు, వెంకటరెడ్డి గారని, ఆన వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు ఆయన. మా మామ తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి. మా ఆవిడ ఏదో రాజకీయాల్లోకి వస్తాడట ఆయన. ఏందయ్యా అని అడిగాడు. ఏ పార్టీ అన్నాడు. పార్టీని కదా నాకు వాజ్పేయి గారంటే ఇష్టం అన్న. జనసంఘ. అరే అభయ, నన్ను అభయ అంటారు మామూలు. అభయ అది ఎప్పుడు జన్మలో రాదు అధికారంలోకి అన్నాడు. విన్నాను గమ్ముగా. తర్వాత ఆయన రే అది చదువుకున్నాడు పార్టీరా, దేశంలో చదువుకున్నాడు తక్కువ, అందుకని ఎప్పుడు గెలవదు అన్నాడు. విన్నా. మూడోది ఆయన అరే అది టౌన్ వాళ్ళ పార్టీరా, నువ్వు పల్లెటూరుడివి, టౌన్ వాళ్ళ పార్టీ దాంట్లో చేస్తావు అన్నాడు. విన్నాను గమ్ము. తర్వాత నాలుగోది అది వ్యాపారం వాళ్ళ పార్టీరా, కౌంటోళ్ళు వ్యాపారం వాళ్ళ పార్టీరా అన్నాడు. గమ్ముగా విన్నాను. పెద్ద ఆయన ఆ రోజులు అట్లా మాడేవాడు. ఇప్పుడు అంటే జనం ఒప్పుకోరు అనుకోండి. ఆ తర్వాత లాస్ట్ ఆయన మరి అది శాఖాహారుల పార్టీ రా అన్నాడు. అప్పుడు దాకా ధైర్యంగా ఉన్నా నేను. ఎప్పుడైతే శాఖాహారుల పార్టీ అన్నాడో నాకు మనసులో ఎవరైనా ఇదేంద్ర తగ్గ ఇట్లా అయిపోయింది అనుకున్నాను. తర్వాత వెళ్ళి అడిగాను, పెద్దలు అడిగితే వాళ్ళు చెప్పారు, లేదు మనం మీటింగ్కి వచ్చేది మీటింగ్ కోసం వస్తున్నాం కానీ ఈటింగ్ కోసం రావడం లేదు, అందుకని సమావేశాలు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ 2 పెట్టాం, మీ ఇంటికి వస్తాం కావాలంటే నువ్వు నాన్ వెజిటేరియన్ తిను, మమ్మల్ని పిలిస్తే మేము కూడా తింటామని చెప్పారు వాళ్ళు. అలా ఉండింది. అలా ఉన్న పరిస్థితి నుంచి ధైర్యంగా నిలబడి అదే పార్టీలో ఉండి అటు ఇటు మారకుండా ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి. రాజకీయాల్లో ఒకటి సిద్ధాంత నిబద్ధత ఉండాలి, ప్రజాజీవనంలో ఉండాలి, అలాగే సిద్ధాంత నిబద్ధత ఉండాలి. తర్వాత భాష, ఉపయోగించే భాష మర్యాదతో సంస్కారవంతంగా ఉండాలి. మనం భారతీయులం, మన తెలుగు వాళ్ళం, మనందరం సురవరం ప్రతాపరెడ్డి యొక్క వారసులం, ముట్టూరు కృష్ణారావు వారసులం, ఇంకా మహనీయుల వారసులను. మనం మాట్లాడే భాష అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆ భాష పట్ల కాస్త శ్రద్ధ వహించి, మనం నాయకులు కాబట్టి మామూలు అయితే లెక్కలేదు, వాళ్ళే మన నాయకులు కదా. ఎమ్మెల్యే ఎంపీ నాయకుడు మనకి ఈరోజు, మంత్రి అంత తర్వాత వాళ్ళ నాయకుడు. అందుకని మాట్లాడడం వినసొంపుగా ఉండమే కాకుండా భాష కూడా కాస్త సంస్కారవంతంగా ఉండాలనేది నేను భావిస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు, ఈ వేదిక నుంచి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మనందరం ఒకరికొకరు మిత్రులు కాబట్టి మీ వేదిక ద్వారా ఈ విషయాన్ని రాజకీయ నాయకులు చెప్పదలుచుకోరు. బూతులు మాట్లాడేది కొందరు, మన ఎలక్షన్లో కొందరు బూతులు మాడుతుంటే తట్టుకోలేక నేను కానీ రాజకీయం నుంచి బయట వచ్చాను. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, రాను కూడా ఇంకా. ఎందుకంటే అన్ని చూశాను, ఉపరాష్ట్రపతి దాకా పోయా, ఇంకా అంతకన్నా ఏముంది మనకు కావాల్సిందని. వస్తే రాజకీయం మరీ బాధ అనిపించింది. అందుకని ఒకసారి గట్టిగా మాడా, ఏంది బూతులు మాడేవాళ్ళండి. ఆ ముందు వరుసలో కూర్చున్నాక ఆమె, సార్ కరెక్టే మీరు చెప్పేది, ఏం చేయాలి సార్, ఏం చేయాలి, మీ చేతిలో ఉందమ్మా అన్నాను. మా చేతిలోనా, మేము పోయి వాడితో పోట్లాడాలి, అమ్మో ఇంకేమో సార్ చంపేస్తారు, అట్టేమొద్దమ్మా, బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అన్నాడు. ఆమె మొదట ఏమనుకుంది, బూతులు మాడమని అంటున్నాడు కావాలా అనుకుంది. నేను చెప్పేది అది కాదు, బూతులు మాడేవాళ్ళకి పోలింగ్ బూత్లోకి వెళ్ళి దానికి ముసుగుంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి నొక్కితే ఫినిష్. ఒక్కడికి వెళ్ళాలి. మీరు చూడండి, మొన్న ఎన్నికల్లో ఈ బూతులు మాడేవాడు ఒక్కడికి వెళ్ళాలి, పార్టీని తీసేయండి, ఏ పార్టీని కాదు. అది సందేశం. అది ఆ విషయాన్ని మనము
పత్రికల ద్వారా కూడా జర్నలిస్టులుగా ఈ పత్రికల్లో కొంతమంది మాట్లాడితే బూతులు, వాళ్ళు బూత్ మాట్లాడితే కొన్ని పత్రికల బూతులు అలాగే యథాతథంగా ప్రచురిస్తున్నాయి. చేయకూడదు. ఈయన బూతు మాట్లాడాడు, అనాగరికంగా మాట్లాడాడు అని రాయాలి తప్పితే వాళ్ళు ఏదో పరికమాలలో మాట్లాడితే వాళ్ళు ఎవరుకుంటారు ఎంకరేజ్ చాలా బాగా మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు. ఈయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, అమ్మల గురించి మాట్లాడుతున్నారు, తల్లుల గురించి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఇది రాజకీయం కాదు ఇది. ఇవన్నీ కూడా పత్రికలు ఇలాంటి విషయాలపైన చాలా వరకు చేస్తున్నాయి. వీటిని వేరెత్తి చూపించి పాత దానికి కొత్త తరానికి ఉన్న తేడాను కూడా జనం ముందు ఉంచగలిగితే జనంలో రాజకీయ నాయకుల్లో కొంత మంచి మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఇదే ఇప్పుడు దేశ నిర్మాణంలో మళ్ళా పాత్రికేయులు ప్రముఖ పాత్ర ధరించాల్సి వస్తుందని ఎందుకన్నానంటే ఇందుకు ఈ పోకడలు స్వతంత్రం వచ్చింది సంతోషం, పోకడలు కొన్ని రాజకీయాల్లో ఈనాటి పోకడలు బాగలేవు, పైన బాగలేవు, కింద కూడా బాగలేవు. కాబట్టి వీటిని చూసి మనం వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత పత్రికలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సమయం మన ప్రపంచంలో కల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం, మనం స్నేహంగా ఉండాలి. అయితే ఒకరోజు పుస్తకమని ఏమన్నాడు ఆయన, ఇండియా ఈజ్ అ డెడ్ ఎకానమీ అన్నాడు. ఎంత పదవి, డెడ్ ఎకానమీ. దాన్ని సరే ఇక్కడ కొంతమంది వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని దేశంలో మనం ఉన్నాం, మనం ఈ దేశస్తులను మర్చిపోయి ఆ పదాన్ని రిపీట్ చేశారు. నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, IMF, ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా టుడే అని చెప్పి. ఇండియా టుడే అంటే ఇండియా టుడే పేపర్ కాదు, ఇండియా అని. అంటే మన గర్వకారణం. మనం రాజకీయం ఎవరు అక్కడ వాజ్పేయి ఆయన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా అనే విషయం కాదు. దేశం పెరగడానికి కారణం కేవలం ప్రధానమంత్రి కాదు, ఆర్థిక మంత్రి కాదు, ప్రజల్లో పనిచేసే తత్వం, ఆ విజిగీషు ప్రవృత్తి, ఆ విజ్ఞానం. మన పిల్లలు చూడండి, ప్రపంచం అంతా ఇవాళ విరుగుతున్నారు మన దేశం నుంచి వెళ్ళిన యంగ్స్టర్స్ అంతా. నేను మనం చూశాను, ప్రముఖ 12 మల్టీనేషనల్ కంపెనీస్లో ఇండియన్స్ దే ఆర్ CEOs. ఇంకా వాడు నిన్న చెప్పాడు కదా అతను, మనం తెలివి కావాలి మనకి, ఇంకాను తెలివి కోసం తీసుకుందాం వాళ్ళని, వాడుకొని పంపించేద్దాం అన్నాడు. ప్రాయంగా చెప్పాడు అనుకోండి, చెప్పదచ్చు. సో అంతటి అదృష్టవంతులు ఆ వికసిత భారతం వైపు పడాలంటే సానుకూల ధోరణి, లాస్ట్ పాయింట్ నేను చెప్పదచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు, గవర్నమెంట్ అంటే అంత చేస్తుంది. ఇవాళ మన దేశం, మన పార్టీలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా మనం ఎన్నుకున్న పార్టీలు కాబట్టి మనము కొద్దిగా సానుకూల ధోరణిలో ఉండాలా. అప్పుడప్పుడు అవసరమైతే వాళ్ళ మందలిచ్చాలా, వాళ్ళకు కూడా చిన్న జట్కి వాళ్ళ ఎలక్షన్లో ఇష్టం లేకపోతే ఓడిచ్చాలా. కానీ మనము ప్రజలంగా మనము ఇవాళ జరుగుతున్నట్టు అభివృద్ధి పదవి అయితే ఉందో ఎక్కడే దేశం అంతా కూడా దానికి చేయూతనిచ్చే విధంగా మనం ఉండాలా. మంచి వార్తలు, మంచి సాధించిన విజయాలు ఎవరైనా సాధిస్తే పిల్లలు కానీ ఎవరైనా వాటికి పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవడో మొదలుపెట్టాయి, నేను చూస్తున్నాను, ఎవడో మొదలుపెట్టాయి. దాంతోపాటు ప్రకృతి పట్ల కూడా పత్రికలు కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టి ప్రచార ప్రసార సాధనాల్లో ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత గుర్తు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఎప్పుడో వినేవాళ్ళం, ఎంత ఏం జరుగుద్దా లేదా అంటున్నారు అట్టని. కానీ ఇట్ హాస్ బికమ్ ఏ రియాలిటీ. అమెరికా ఎన్ని ఎదుర్కొంటుంది, ఎన్ని రకాలైన యొక్క ప్రకృతి వైపరీత్యాలను. అమెరికా లాంటి పెద్ద దేశం, మన దేశంలో కూడా అదే జరుగుతుంది. రోడ్డు ఆక్రమించి తప్పు లేదు అని. ఇప్పుడు ఏదో అతను ఆ కమిషనర్ ఒక ఆయన వచ్చి హైడ్రా కమిషనర్ కొన్ని మంచి పనులు చేస్తుంటే కొంతమంది ఆయన మీద తుమ్మెత్తిపోస్తున్నారు. మంచి పని చేసిన వాడు ఎవడైనా సరే మంచిని మెచ్చుకోవాలా, అప్పుడు మరింత ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. దాంట్లో ఏమన్నా తప్పు నుండి చెప్పాల్సి ఉంది. ఆక్రమించడం తప్పు కాదు, ఆక్రమణ సక్రమమే. ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళందరూ సంఘటితంగా ఉంటారు. ఆక్రమించే వాళ్ళందరూ రోడ్లు ఆక్రమించడం, చెరువులు ఆక్రమించడం, కొంతమందికి అది సరదాగా హ్యాపీగా మారిపోయింది. అక్కడ నిర్మాణాలు చేపట్టడం, అమ్మేయడం, సర్టిఫికేట్ ఇవ్వడం. నేను ఎవరో చెప్పారు, సార్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది సార్ మా దగ్గర, ఆ సర్టిఫికేట్ వచ్చిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాడు చూసి క్లియర్ చేసిన అపార్ట్మెంట్ కొనుక్కున్నాము, ఇప్పుడు మీరు వచ్చి దాన్ని తొలగించమంటారు ఏందని. మంచి పరిస్థితి అది. బాధ్యత ఎవరు దానికి? ఆ బాధ్యత ఎవరు వహించాల్సి ఉంది? ఇలాంటి విషయాలపైన కూడా దృష్టి పెట్టి కొంత నిర్మాణాత్మకంగా మరింత ఆలోచన కలిగించే విధంగా పత్రికల పాత్ర వహించాలని చెప్పని. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. పాజిటివ్ అనేది ఈ కోవిడ్లో వాజ్ బ్యాడ్, బట్ ఇప్పుడు కావాల్సింది పాజిటివిటీ కావాలి అందరికీ. బీ పాజిటివ్ దేశం పట్ల, బికాజ్ ఈ దేశం మందే కాబట్టి. లాస్ట్లో ఈ డిజిటల్ యుగంలో మనం సాంప్రదాయ మీడియా ఒకవైపు, సోషల్ మీడియా ఒకవైపు. సోషల్ మీడియా మొదట్లో బాగుండింది, ఇప్పుడు ఇది యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది.
వచ్చే వార్తలు హైలైట్స్ హెడ్డింగ్ ఉంటుంది యూట్యూబ్లో, లోపల పోతే అసలు ఆ విషయమే ఉండదు. నేను దగ్గర రాగడం కోసం ఆ హెడ్డింగ్, లోపల పోతే ఆ లోతుగా ఆ విషయం అసలు సంబంధమే లేదు. నేను మొన్న చూశాను దాంట్లో, రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య అని. అంటే హారిబుల్. నేను ఈ ఉచితాలు అనుచితమా అన్నాను. దానికి నేనేదో చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి మీద ఆ పదం కూడా చూడండి, పదం ఎంత సంస్కారవంతమైన పదమా పెట్టాడు అప్పుడు యూట్యూబ్ వాడు. నేను అటు చూస్తుంటే జనరల్గా వచ్చింది, ఎప్పుడు రేవంత్ రెడ్డి నేను అసలు మాట్లాడలేదే అనుకున్నా. బట్ నా గురించి అట్లా రాస్తే ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసి కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తుల గురించి అట్లా పెడితే యూట్యూబ్ సోషల్ మీడియాలో ఇంకా మామూలు వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతా బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా. అంటే అకౌంటబిలిటీ లేదు సోషల్ మీడియా. కాబట్టి అకౌంటబిలిటీ ఉండే విధంగా సోషల్ మీడియాని సరిదిద్దాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నేను సోషల్ మీడియాకి వ్యతిరేకం కాదు, కానీ ఈ ధోరణి అవుతుందో ఈ ధోరణి మాత్రం కూడా మంచిది కాదు. సోషల్ మీడియా తక్షణమే వార్తలు నేరుగా ప్రజలకు అందజేసే ఒక చక్కని మరి అవకాశం కల్పించి ఒక మంచి వేదిక అది. కానీ ఆ వేదికని దుర్వినియోగం చేయకూడదు. ఈరోజు సో ఏది నిజమో ఏది కాదంటే మనం ఫ్యాక్ట్స్ చెక్ అని చూసుకోవాలి. ఫ్యాక్ట్స్ చెక్ అని మరి ChatGPTనో లేకపోతే గూగుల్ అంటే మిషన్, అది మిషన్ కూడా పొరపాటు చేయొచ్చు. నేను చెప్తుంటాను, గూగుల్ కన్నా గురువు గొప్పరా బాబు. గూగుల్ తప్పు చేయొచ్చు కానీ గురువులు మనకి సాంప్రదాయబద్ధంగా చూపించిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు నమ్ముకోండి మీరు. గురువు తల్లి, తండ్రి, గురువు, మన ప్రకృతి, వీటిని ప్రేమించాలి అందరూ. వాటికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. నేను జనరల్గా కొద్ది వయసులో పెద్దవాడు కాబట్టి నేను రిటైర్ అయ్యాను కానీ బట్ నాట్ టైర్డ్. మనం కూడా చెప్పారు కదా, పదవి విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు. తిరుగుతూ ఉంటాను దేశం అంతా కూడా. కాలేజీలు, యూనివర్సిటీలు, IITs, అలాగే అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో పబ్లిక్లో పెడుతూ ఉంటాను. నేను వెళ్ళిన దగ్గరతో మాట్లాడుతూ ఉంటాను. నేను మాట్లాడే ఉద్దేశం ఏంటంటే జనంలో కొంత దాని మీద చర్చ జరగాలి, జనం ఆలోచించాలనే ఉద్దేశం, కానీ ఏ పార్టీని విమర్శించాలని కాదు. పార్టీ లేదు ఇప్పుడు నాకు, నేను పార్టీలో కూడా లేను అనుకోండి. పార్టీ అభిమానం ఉంది మనసులో, తప్ప నేను అబద్ధం చెప్పను. అభిమానం ఉంది కానీ పార్టీ కాదు, నేను పార్టీ వ్యవహారాల్లో పాల్గొనే వ్యక్తులు కాదు. కాబట్టి వడపోతాయి ఫ్యాక్ట్ చెక్ అనే దాన్ని పత్రికలు ముందుగా తాము చూసుకొని తర్వాత జనానికి అందించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సవాల్ ఇది ఒక రకంగా జర్నలిస్టుకి వాళ్ళు ఉండేది. ఈ సవాలు ధైర్యంగా ఎదుర్కొనే విధంగా జర్నలిస్టులు ముందుకు రావాలని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఒక మంచి అవకాశం కల్పించారు. చాలామంది ఈ పదం వయోధిక పాత్రికేయులతో నాకు పరిచయం ఉండడం సంతోషకరం. యవ్వన ప్రాయంలోని రాజకీయంలో ప్రవేశించడం, 78లో శాసనసభ్యుడు కావడం, వీళ్ళు అనేక మంది జర్నలిస్టులు ఆ రోజు పనిచేయడం. అందువల్ల ఈ సీనియర్ జర్నలిస్టుల నుంచి నేను కూడా కొంత నేర్చుకున్నాను చెప్పడానికి ఏమాత్రం నేను వెనకాడడం లేదు. బికాజ్ ఐ హ్యావ్ లెర్న్డ్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఆ రోజుల్లో మాట్లాడుతూ ఉండేవాడు దాన్ని. ఆ డెక్కన్ క్రానికల్ ఒక ఆయన సింహ అని ఉండేవాడు, సింహ వాదిస్తూ ఉండేవాడు. నేను కూడా వాదిస్తుండేవాడు ఆయనతో. శాస్త్రి గారిని ఒక ఆయన ఈనాడు ఉండే, ఆయన అటు చెప్తే ఈయన ఇటు చెప్తుండేవాడు, ఇద్దరు కూడా. ఇంకా ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, ఆంధ్రజ్యోతి ఈయనగంటి వెంకట్రావు గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ సుందరం గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, అనేక మంది వీళ్ళందరితో పరిచయం కలగడం వలన అనేక విషయాలు తెలుసుకునే అవకాశం నాకు చిన్న వయసులోనే కలిగింది. మాట్లాడుతుంటే ప్రోత్సహించేవాళ్ళు, మంచిగా మాట్లాడుతుంటే. ఒకరోజు అసెంబ్లీలో ఆయన అంజయ్య గారు లేటుగా వచ్చాడు. లేటుగా వస్తే నేను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రోజు లేటుగా వస్తున్నాడు అంటే ఆయన ముఖ్యమంత్రి గారు సభ్యుడు చెప్తుంది వినండి అన్నాడు. అంటే ఏంది ఆయన ఏమైనా మాట్లాడతాడు, ఇంటికాడ 2200, 300 మంది, 400 మంది, 500 మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి రాబడలే, చూసి వచ్చేసరికి ఆలస్యమైంది అన్నాడు. నేను లేచి వెంటనే అధ్యక్ష ఆయన చెప్పింది కరెక్టు, అక్కడ 3000 మంది, 2000 మంది, 1000 మంది, 400 మంది ఉన్నారు, ఇక్కడ మనం 200 మందిమే, అందుకని ఆయన అక్కడే ముఖ్యమంత్రిగా ఉండమనండి, మనం వేరే ముఖ్యమంత్రిని అనుకుందామని చెప్పి ఒక ప్రాస్తో ఒక మాట చెప్పాను. అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్ప రెడ్డి, ఆయన లెజిస్లేటివ్ అఫేర్స్ అయ్యప్ప రెడ్డి గారు. అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్ప రెడ్డి, ప్రైవేట్గా కలుద్దామంటే ప్రభాకర్ రెడ్డి మరక్కపేట ఆయన, జనంలో చూద్దామంటే జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇంట్లో కలుద్దామంటే ఇంద్రసేన్ రెడ్డి, అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి అన్నాను. అనగానే దాని పత్రికలు బాక్స్ ఐటమ్ పెట్టి ఎత్తి ప్రాసలతో పెట్టాయి. జనంలోకి వెళ్ళిపోయింది సందేశం.
ఎవరిని అవమానకరంగా కూడా మాట్లాడలేదు, కానీ విషయం చెప్పడం, పత్రిక దాన్ని ప్రోత్సహించడం వల్ల, దాన్ని నెక్స్ట్ డే బాక్స్ ఐటమ్ పెట్టడం వల్ల జనానికి అందరూ కూడా తెలిసింది. నేను పార్లమెంట్ సెంటర్ హాల్కి పోతే ఆయన బ్రహ్మానంద గారు, మేడూరు నాగేశ్వరరావు గారు, చిట్టూరు నాగేశ్వరరావు, ఆయన తణుకు, వీళ్ళందరూ పార్లమెంట్ సెంటర్ హాల్కి ఉన్నారు. నేను పోతుంటే అబ్బాయి ఎట్రా అన్నాడు బ్రహ్మానంద గారు, అబ్బాయి ఎట్రా అన్నాడు. వచ్చి ఏందో ఇంకొకసారి చెప్పది అసెంబ్లీలో అంటే వాళ్ళందరికీ అంజయ్ మీద జోకేస్తే వాళ్ళకి సంతోషంగా ఉంది. పాతకాలం వాళ్ళందరికీ కాంగ్రెస్లో అంతే కదా, వాళ్ళు ఒకరి మీద ఇంకోరు ఇదిగా ఉంటారు. అలా పత్రికలు కూడా దాన్ని ఎంతో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చే సమాజ హితమే ధ్యేయంగా పత్రికలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఈ వయోధిక పాత్రికేయులతో కలిసి సమావేశం నిర్వహించడం, కొంతసేపు వాళ్ళతో కాలం గడపడం, దాంతోపాటు 2 మంచి పుస్తకాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అలాగే అప్పుడు ఇప్పుడు ఈ పుస్తకాలు, మంచి పుస్తకాలు మనం విడుదల చేసేటికి అవకాశం రావడం చాలా సంతోషకరం అని చెప్పి మనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ దగ్గర ఇంకా సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నాను అనేది భావించవద్దు. ఇందాకే వెంకయ్యనాయుడు గారు ప్రస్తావించారు నార్ల వెంకటేశ్వరరావు గారు గురించి. ఆయన మన జర్నలిజం రంగానికి దేశికుడు లాంటి వాడు. అలాంటి నార్ల రామ్మోహన్ రావు గారి వద్ద శిక్షణ పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే నార్ల గారంటే చాలామందికి తెలిసే ఉంటుంది. నార్ల గారి హయాంలో, అంటే మా ఆంధ్రజ్యోతిలో ఎడిటర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు గారు ఉండేవారు. ఆయన నార్లను కలవాలంటే నార్ల దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చేవాడు. ఇక వేరే ఇంకా మళ్ళీ నేను తర్వాత చెప్పనిగా, ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలిసిందే కదా. అలాంటి ఎడిటర్ ఆయనే కాదు, మేము గోరా శాస్త్రి, కృష్ణ గారు, తిరుమల రామచంద్ర, ఏబికే ప్రసాద్, జిఎస్ వరదాచారి, ఇలాంటి వాళ్ళందరితో కలిసి, అంటే వేరే పత్రికలైనా కలిసి వాళ్ళతో మాట్లాడుతూ మేము ఎంతో నేర్చుకున్నాము. వారి మీద మేము వయోధిక పాత్రికేయ సంఘం గ్రంథాలు వేసింది. ఇవాళ అనుకోకుండా కోయిన్సిడెంట్స్ అయినా కూడా నేషనల్ జర్నలిస్ట్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఇది చివరికి వచ్చేసింది. ఇప్పుడు ఒక మా వాళ్ళు మిస్ అయినారు. ఇప్పటికే పెద్దగా అయిపోయింది, చాలా సుదీర్ఘంగా జరిగింది. అంటే సన్మాన పత్రాలు కూడా ఉన్నాయి, అవి చదివితే మీరు ఇంకా లేచిపోతారు. అందుకని సన్మాన పత్రాలు వాళ్ళకి అందజేస్తారు. ఆ తర్వాత మా కార్యదర్శి గారు లక్ష్మణరావు గారు వందన సమర్పణ చేస్తారు. మీరు టీ, స్నాక్స్ తీసుకొని అందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవచ్చు. సార్, గణేష్ గారు బంధువులు వచ్చారు. ఒకసారి జయరామా, ఆదిరాజు వాళ్ళు ఎవరు రాలేదు. సత్యనారాయణమూర్తి గారు వచ్చారు. రండి. ఆదిరాజు వెంకటేశ్వరరావు గారి అబ్బాయి, అమ్మగారు వచ్చారా? ఆదిరాజు వెంకటేశ్వర గారి అబ్బాయి సత్యనారాయణమూర్తి. జేవి లక్ష్మణ్. ఇక ఇక్కడ లేని వాళ్ళకి ఇచ్చింది లేదు, అయిపోయింది అంతే. ఫ్రేమ్ పెట్టించాను. పుస్తకంతో ఒక ఫోటో తీసుకుని మీరు వెళ్ళి పుస్తకంతో ఇస్తాడు, ఇచ్చినప్పుడు తీసుకుంటాడు. అది ఇచ్చి అయిపోయింది. ఫోటో తీయండి. ఫోటో 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 ఫోటో
మీరు వందన సమర్పణ చేయండి. పుస్తకాలు మీరు వారికి పుస్తకాలు ఇప్పించారు. ఒక ప్యాకెట్. ఇదిగో ఫాజిల్ గారు ఒక అది ఇచ్చేది ఏం లేదు. మీకు ఒకటి వెంకటేశ్వర బుక్స్ అండి. మన అసోసియేషన్ కొద్దిగా డబ్బులు ఇస్తా అంటున్నారు, దేని మీద పే చేయాలి అడుగుతున్నాను. చెప్తాను. మిత్రులారా, కాలాతీతం అయింది. నెక్స్ట్ ఇంకొక కార్యక్రమం కూడా ఈ హాల్లో ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ఇంతమంది హాజరవ్వడం, ఈ కార్యక్రమం మనకి కొంత ఉత్సాహాన్ని, కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వయోధికులందరికీ దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందరో మహానుభావులు ఎంతమందో సహాయం చేశారు, ఎంతమందో ముందుకు వచ్చారు. ఇది దేశోద్ధారక భవన్లో సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది కాబట్టి అంతర్జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఇంతమంది పెద్ద పాత్రికేయులతో మనం కొంచెం కాలం గడపడం కూడా మనకు అదృష్టంగా భావిస్తూ వచ్చిన అందరికీ, ప్రధానంగా వెంకయ్య నాయుడు గారి మా పట్ల ఉన్న అభిమానానికి ఇదో నిదర్శనం. ఎక్కువసేపు ఆయన కూర్చోలేరు. మళ్ళీ ఈవినింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో అవార్డ్స్ ఫంక్షన్ ఉంది. అది ముందు 1.5 గంటల ప్రయాణం, అక్కడ ఒక 4 గంటల కార్యక్రమం ఉంది. అయినా వారు మన కోసం ఇంత సమయం కేటాయించినందుకు మనందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒకసారి ఎగ్జిక్యూటివ్ పైకి రమ్మని ఫోటో దిగుతాం. కార్యవర్గ సభ్యులు అందుబాటులో ఉన్న వాళ్ళు పైకి వస్తే ఒక గ్రూప్ వచ్చేసారు చాలా మంది. వేదిక పైకి వచ్చేస్తే పైకి అంటే వేరే అపార్థం వస్తుంది. అమ్మో భాష. మల్లయ్య ఇప్పటి వరకు ఉన్నాడు, ఇప్పుడే ఇక్కడ. మల్లయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయారు. మల్లయ్య గారు, చక్రధర్ గారు, త్వరగా మన రాజేశ్వర గారు. ఓకే చెప్పనా వద్దా? ఓకే సార్.